ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ సృష్టిలో మానవ జన్మ ఎంతో విశిష్టమైనది. పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం. కాని మరణం తర్వాత ఏం జరుగుతుంది? మనల్ని విడిచి వెళ్లిన వారు ఎక్కడికి వెళ్తారు? వారు మనల్ని చూస్తారా అనే ప్రశ్నలు మనందరినీ ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మనకు అత్యంత ఆప్తులైనవారు, మన కుటుంబ సభ్యులు మరణించిన తర్వాత వారు మన కలలోకి తరచుగా వస్తూ ఉంటారు. చాలామందికి ఇలా జరిగినప్పుడు భయం వేస్తుంది, మరికొందరికి ఆనందం కలుగుతుంది, ఇంకొందరికి అసలు వారు ఎందుకు కనిపించారో అర్థం కాదు. అసలు చనిపోయిన వారు కలలోకి వస్తే దానికి అర్థమేమిటి? అది శుభమా లేక అశుభమా? వారు మనకు ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా, లేక మన మనసులోని ఆలోచనలే అలా రూపం దాల్చుతున్నాయా? ఈ సందేహాలన్నింటికీ మన పురాణాలలో, ముఖ్యంగా గరుడ పురాణంలో మరియు మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టమైన సమాధానాలను అందించారు. మరణించిన వ్యక్తి ఆత్మకు, బతికున్న మనకు మధ్య ఉన్న బంధం శరీరం నశించినంత మాత్రాన తెగపోదు. అది సూక్ష్మ రూపంలో కొనసాగుతూనే ఉంటుంది. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం నిద్ర అనేది కేవలం శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు, అది మనలోని జీవాత్మకు ఒక ప్రయాణం లాంటిది. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన సూక్ష్మ శరీరం ఈ భౌతిక ప్రపంచం దాటి వేరే లోకాలతో అనుసంధానం అవుతుందని పెద్దలు చెబుతారు. అందుకే మన పెద్దలు తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని నమ్ముతారు. ఎందుకంటే ఆ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండి దైవిక శక్తులను గ్రహించే స్థితిలో ఉంటుంది. మరణించిన వారు కలలో కనిపించడం వెనుక అనేక కారణాలు ఉంటాయి. వారి ఆత్మకు శాంతి లభించకపోవడం కావచ్చు, లేదా వారు మనకు ఏదైనా రాబోయే ముప్పు గురించి హెచ్చరించడానికి కావచ్చు, లేదా మనమీద ఉన్న ప్రేమతో ఆశీర్వదించడానికి కావచ్చు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా ఆత్మకు చావులేదు. అది పాత దుస్తులను వదిలి కొత్త దుస్తులను ధరించినట్లుగా ఒక శరీరాన్ని వదిలి మరో గమ్యాన్ని చేరుకుంటుంది. అయితే ఆ ప్రయాణంలో కొన్ని ఆత్మలు తమ కుటుంబ సభ్యులమీద ఉన్న మమకారాన్ని వదులుకోలేక పితృలోకం నుండి లేదా ప్రేతలోకం నుండి సంకేతాలను పంపిస్తుంటారు. ఈ రహస్యాలను తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని రకాల కలలు మనకు రాబోయే కష్టాలను సూచిస్తే, మరికొన్ని కలలు ఆకస్మిక ధన లాభాన్ని లేదా శుభ ఫలితాలను సూచిస్తాయి. ఏ కలలో పూర్వీకులు ఎలా కనిపిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలియక చాలామంది తప్పులు చేస్తుంటారు. ఉదాహరణకు, చనిపోయినవారు కలలో కోపంగా కనిపిస్తే ఏం చేయాలి? లేదా వారు మౌనంగా ఉంటే దానికి అర్థమేమిటి? ఇలాంటి విషయాలను మనం నిర్లక్ష్యం చేస్తే అది మన కుటుంబంపై పితృదోషంగా మారే ప్రమాదముంది. మన సనాతన ధర్మంలోని ఇటువంటి గూఢమైన రహస్యాలను, మన పూర్వీకులు మనకు అందించిన విజ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలనేదే మా ఈ ప్రయత్నం. ఇంతటి గొప్ప విషయం, మన జీవితాలకు ఉపయోగపడే ఈ ధర్మ సూక్ష్మాలు 10 మందికి చేరాలంటే మీ ఆదరణ ఎంతో అవసరం. అందుకే ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచడంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. మీ ఒక్క లైక్ ఈ ధర్మాన్ని నలుగురికి చేర్చడానికి మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. శాస్త్రాల ప్రకారం మరణం తర్వాత ఆత్మ ప్రయాణం చాలా క్లిష్టంగా ఉంటుంది. స్థూల శరీరం అంటే మన కళ్లకు కనిపించే ఈ శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. కాని సూక్ష్మ శరీరం మాత్రం ఆత్మతో పాటే ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరానికి ఆకలి, దప్పిక, కోరికలు, బంధాలు, భావోద్వేగాలు అన్నీ ఉంటాయి. మనిషి బతికున్నప్పుడు ఏవైతే కోరికలు తీరలేదో, ఏవైతే బాధ్యతలు పూర్తి కాలేదో అవన్నీ ఆత్మను వెంటాడుతూనే ఉంటాయి. అందుకే ఎవరైనా అకాల మరణం చెందినా లేదా తీరని కోరికలతో చనిపోయినా వారి ఆత్మ అంత త్వరగా తర్వాతి లోకానికి వెళ్లలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో వారు తమకు అత్యంత దగ్గరైన వారిని, తమ రక్తాన్ని పంచుకు పుట్టిన వారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తారు. వారికి అందుబాటులో ఉన్న ఏకైక మార్గం కల. మనం మెలకువగా ఉన్నప్పుడు మన పంచేంద్రియాలు ఈ లోకంలోని విషయాలపైనే లగ్నమై ఉంటాయి. కాని నిద్రలో మన మనస్సు ఈ భౌతిక ప్రపంచం నుండి వేరుపడి అతీంద్రియ శక్తులను గ్రహించే శక్తిని పొందుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే పితృదేవతలు లేదా మరణించిన ఆప్తులు మనతో సంభాషించడానికి ప్రయత్నిస్తారు. శ్రీకృష్ణుడు మహాభారతంలో ఒక సందర్భంలో చెబుతాడు, కర్మబంధం అనేది చాలా బలమైనది, అది జనన మరణాలకు అతీతమైనది అని. మనం ఒక వ్యక్తితో రుణం కలిగి ఉన్నప్పుడు
ఆ రుణం తీరే వరకు ఆ బంధం మనల్ని వదిలిపెట్టదు. చనిపోయిన వ్యక్తి మన కలలోకి రావడానికి ప్రధానంగా 3 కారణాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. మొదటిది రుణం, రెండవది హెచ్చరిక, మూడవది ఆశీర్వాదం. ఈ మూడింటిలో ఏది మనకు వర్తిస్తుందో తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి మన కలలో ఎలా కనిపించాడు, ఏం చేస్తున్నాడు అనే విషయాలను బట్టి అర్థం చేసుకోవాలి. కొందరికి చనిపోయిన తండ్రి లేదా తల్లి కలలో కనిపిస్తారు. వారు కలలోకి వచ్చి మౌనంగా నిల్చుని మన వైపు దీనంగా చూస్తుంటారు. వారు ఏమీ మాట్లాడరు, కేవలం చూస్తూ ఉంటారు. ఇలాంటి కల వస్తే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. గరుడ పురాణం ప్రకారం చనిపోయినవారు కలలో మౌనంగా కనిపిస్తే వారి ఆత్మకు ఇంకా శాంతి కలగలేదని అర్థం. వారు ఆకలితో లేదా దాహంతో బాధపడుతున్నారని, వారి పేరుమీద ధర్మకార్యాలు లేదా పిండ ప్రదానం చేయమని వారు కోరుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇలాంటి కలలు వచ్చినప్పుడు మనం వెంటనే స్పందించాలి. లేకపోతే ఆత్మ పడే బాధ మన కుటుంబంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంట్లో తరచు గొడవలు జరగడం, అనారోగ్య సమస్యలు రావడం, పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోవడం వంటి సమస్యలు పితృ దోషం వల్ల కలుగుతాయి. కాబట్టి వారు మౌనంగా కనిపిస్తే వెంటనే ఏదైనా అనాథాశ్రమానికి వెళ్లి అన్నదానం చేయడం లేదా పేదలకు వస్త్ర దానం చేయడం చాలా మంచిది. దీనివల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది మనల్ని ఆశీర్వదిస్తుంది. మరికొందరికి చనిపోయినవారు కలలో మనతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఒకవేళ వారు కలలో స్పష్టంగా ఏదైనా చెబితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని నమ్మకం. ఎందుకంటే ఆత్మలకు భవిష్యత్తును దర్శించే శక్తి ఉంటుంది. వారు కాలానికి అతీతంగా ఉంటారు కాబట్టి మన జీవితంలో జరగబోయే మంచి చెడులను వారు ముందుగానే పసిగట్టగలరు. ఒకవేళ వారు కలలో ఏదైనా పని చేయమని అడిగితే అది ఎంత కష్టమైనా చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే అది మన మంచికోసమే అయ్యి ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి కలలో తన తాతగారు కనిపించి పలానా రోజున ప్రయాణం పెట్టుకోవద్దు అని చెప్పారనుకోండి. ఆ వ్యక్తి ఆ మాటను తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే మనకు కనిపించని ప్రమాదాలను వారు చూడగలరు. ఇలాంటి హెచ్చరికలను గమనించడం వల్ల మనం పెద్ద పెద్ద గండాల నుండి బయటపడవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. చనిపోయినవారు కలలో కనిపించినప్పుడు మనకు భయం వేస్తే అది మంచిది కాదు. కాని వారిని చూసి మనకు ఆనందం, ప్రశాంతత కలిగితే అది శుభసూచకం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేసే సమయంలో ఆత్మస్వరూపం గురించి వివరిస్తూ, అర్జునా, ఆత్మను ఆయుధాలు ఖండించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పలేదు అని చెబుతాడు. అంటే ఆత్మ అనేది శాశ్వతమైనది. కాని ఆ ఆత్మ ఏ శరీరాన్ని విడిచిపెట్టిందో ఆ శరీరం తాలూకు జ్ఞాపకాలను మాత్రం కొంతకాలంపాటు తనతోనే ఉంచుకుంటుంది. దీన్నే వాసనలు అంటారు. ఈ వాసనలే ఆత్మను మళ్లీ మళ్లీ తన ఇంటివైపు, తన వాళ్లవైపు ఆకర్షించేలా చేస్తాయి. కొన్ని సందర్భాల్లో చనిపోయినవారు కలలో మనల్ని పట్టుకున్నట్లుగా లేదా మనల్ని తమతో రమ్మని పిలుస్తున్నట్లుగా కనిపిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. ఇలాంటి కలలు వస్తే మృత్యు భయం కలుగుతుంది. శాస్త్రం ప్రకారం మరణించిన వ్యక్తి ఆత్మ మనల్ని స్పృశించడం లేదా లాగడం అనేది మన ఆయుష్కు సంబంధించిన గండాలను సూచిస్తుంది. ఇలాంటి కలలు వచ్చినప్పుడు భయపడకుండా మరుసటి రోజు ఉదయాన్నే శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించడం లేదా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం శ్రేయస్కరం. దైవబలముంటే ఎలాంటి దోషమైనా తొలగిపోతుంది. మనం ఈ విషయాలను ఎంత లోతుగా పరిశీలిస్తే మన జీవితంలో జరిగే అనేక సంఘటనలకు సమాధానాలు దొరుకుతాయి. చాలామందికి ఈ విషయాల పట్ల అవగాహన లేక మూజనమ్మకాలు అని కొట్టిపారేస్తుంటారు. కాని అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే వారి కళ్ళు తెరుచుకుంటాయి. పురాణాలు చెప్పిన ప్రతి మాట వెనుక ఒక గొప్ప సత్యం దాగ ఉంది. దాన్ని అర్థం చేసుకుని ఆచరించిన వారి జీవితం సుఖమయం అవుతుంది. ఇంతటి విలువైన సమాచారాన్ని సేకరించి, పురాణాలను పరిశీలించి, మీకు అర్థమయ్యే రీతిలో అందించడానికి మేము ఎంతో శ్రమిస్తున్నాము. మా ఈ కృషికి మీ ఆదరణే కొండంత అండా. మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కితే మేము చేసే ప్రతి ఆధ్యాత్మిక వీడియో మీకు వెంటనే చేరుతుంది. మీ ప్రోత్సాహముంటే మరిన్ని అద్భుతమైన విషయాలను మీ ముందుకు తీసుకువస్తాం. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయాన్ని చర్చిద్దాం.
చనిపోయినవారు కలలో నవ్వుతూ కనిపిస్తే దానికి అర్థమేమిటి? ఇది చాలామందికి వచ్చే అనుభవం. మన కలలో మన పూర్వీకులు ప్రశాంతంగా తెల్లటి వస్త్రాలు ధరించి చిరునవ్వుతో కనిపిస్తే అది అత్యంత శుభప్రదమైన కల. దీని అర్థం వారు పితృలోకంలో చాలా సంతోషంగా ఉన్నారని, వారి ఆత్మకు సద్గతులు ప్రాప్తించాయని, వారు తృప్తిగా ఉన్నారని అర్థం. అంతేకాదు, ఇలాంటి కల వస్తే మీ ఇంట్లో త్వరలో ఏదో శుభకార్యం జరగబోతోందని సంకేతం. అలాగే కలలో చనిపోయినవారు మనకు ఏదైనా వస్తువును ఇచ్చినట్లు కనిపిస్తే అది ధన లాభాన్ని సూచిస్తుంది. వారు పండ్లుగాని, మిఠాయిలుగాని లేదా డబ్బులుగాని ఇస్తున్నట్లు కనిపిస్తే మీకు ఊహించని విధంగా సంపద కలుగుతుందని అర్థం. మీ వృత్తి వ్యాపారాల్లో లాభాలు వస్తాయని, ఆర్థిక సమస్యలు తీరిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఇది సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షంగా భావించవచ్చు. పూర్వీకుల ఆశీర్వాదముంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. కాని దీనికి పూర్తి విరుద్ధంగా కలలో చనిపోయినవారు ఏడుస్తున్నట్లు కనిపిస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది రాబోయే కష్టకాలానికి సూచిక. వారు కన్నీరు కారుస్తున్నట్లు కనిపిస్తే వారు తీవ్రమైన బాధలో ఉన్నారని, మీ కుటుంబంలో ఎవరికో ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక నష్టాలు రాబోతున్నాయని హెచ్చరిస్తున్నారని అర్థం. ఇలాంటి కల వచ్చినప్పుడు వెంటనే అప్రమత్తం అవ్వాలి. ఇంట్లో శాంతి పూజలు చేయించడం, గోమాతకు ఆహారం అందించడం వంటి పరిహారాలు చేయాలి. ఒకవేళ చనిపోయినవారు కలలో ఆకాశంలో ఎగురుతున్నట్లు లేదా పైకి వెళ్తున్నట్లు కనిపిస్తే వారి ఆత్మ మోక్ష మార్గంలో పయనిస్తోందని అర్థం. వారు ఈ భౌతిక బంధాలను పూర్తిగా తెంచుకుని పరమాత్మ వైపు ప్రయాణిస్తున్నారని ఇది సూచిస్తుంది. ఇలాంటి కల వచ్చినప్పుడు మనం కూడా వారిని తలచుకుని సంతోషించాలి. వారి ఆత్మకు ఉత్తమ గతులు కలగాలని భగవంతుడిని ప్రార్థించాలి. ఇది మనకు కూడా పుణ్యఫలాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే, చనిపోయిన వ్యక్తి మన కలలోకి వచ్చిన సమయం. రాత్రి మొదటి జామున కలవస్తే దాని ఫలితం 1 సంవత్సరంలోపు జరుగుతుంది. రెండవ జామున వస్తే 6 నెలల్లో, మూడవ జామున వస్తే 3 నెలల్లో, తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో వస్తే 10 రోజుల్లోపు లేదా తక్షణమే ఫలితం కనిపిస్తుందని స్వప్నశాస్త్రం చెబుతోంది. అందుకే తెల్లవారుజామున వచ్చే కలలకు అంత ప్రాముఖ్యత ఉంటుంది. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో మాట్లాడుతూ, రాజా, పితృదేవతలు ఎప్పుడూ తమ వంశాభివృద్ధినే కోరుకుంటారు. వారు దేహాన్ని విడిచినా వారి సంకల్పమాత్రం తమ పిల్లల క్షేమం కోసమే పరితపిస్తుంటుంది అని అంటాడు. కాబట్టి మనకు కలలో కనిపించే ప్రతి దృశ్యం వెనుక వారి ప్రేమ, ఆవేదన లేదా ఆశీర్వాదం దాగ ఉంటుంది. వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడమే మన బాధ్యత. మనం వారిని మర్చిపోయినా వారు మనల్ని మర్చిపోరు. శ్రద్ధగా పెట్టేదే శ్రాద్ధమంటారు. మనం వారి పట్ల శ్రద్ధ చూపించకపోతే వారు తమ ఉనికిని కలలో చాటుకుంటారు. కొన్నిసార్లు చనిపోయినవారు కలలో మనతో కలిసి భోజనం చేస్తున్నట్లు కనిపిస్తారు. ఇది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సిన సమయం అని సూచిస్తుంది. లేదా వారు మన ఇంట్లో ఏదో వెతుకుతున్నట్లు కనిపిస్తే మనం ఏదో ముఖ్యమైన వస్తువును లేదా విషయాన్ని మర్చిపోయామని గుర్తుచేస్తున్నారు. ఇలా ప్రతి కదలిక వెనుక ఒక నిగూఢమైన అర్థముంటుంది. ఈ అర్థాలను తెలుసుకోకుండా మనం ప్రవర్తిస్తే జీవితంలో అనవసరమైన ఇబ్బందులను కొనితెచ్చుకున్నట్లే. అలాగే చనిపోయిన భార్య లేదా భర్త కలలోకి వస్తే దాని అర్థం వేరుగా ఉంటుంది. వారి మధ్య ఉన్న బంధం చాలా గాజమైనది కాబట్టి ఆత్మలు అంత త్వరగా వేరుపడలేవు. ఒకవేళ భర్త చనిపోయి భార్య కలలోకి వస్తే ఆమెకు ధైర్యం చెప్పడానికి లేదా పిల్లల బాధ్యతను గుర్తు చేయడానికి వచ్చి ఉంటారు. భార్య చనిపోయి భర్త కలలోకి వస్తే ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని సూచిస్తున్నట్లు భావించాలి. ప్రేమ అనేది మరణంతో అంతమయ్యేది కాదు, అది అనంతమైనది. మనం పడుకునే ముందు మన మానసిక స్థితి కూడా కలలపై ప్రభావం చూపుతుంది. కాని పితృదేవతలు వచ్చే కలలు మాత్రం మన మానసిక స్థితికి సంబంధం లేకుండా అకస్మాత్తుగా వస్తాయి. అవి చాలా స్పష్టంగా మనం నిజంగా చూస్తున్నామా అన్నంత బలంగా ఉంటాయి. నిద్రలేచిన తర్వాత కూడా ఆ కల మనకు స్పష్టంగా గుర్తుంటుంది. మామూలు కలలు అయితే కాసేపటికే మర్చిపోతాం. కాని పితృసంబంధిత కలలు మన మనసులో బలంగా ముద్ర వేసుకుంటాయి. చాలా రోజుల వరకు ఆ దృశ్యం మన కళ్ల ముందే కదలాడుతూ ఉంటుంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒకే కల పదే పదే రావడం. చనిపోయిన వ్యక్తి అదే పనిగా ఒకే రకమైన దృశ్యంతో కలలోకి వస్తుంటే
దానికి చాలా బలమైన కారణముంటుంది. మనం వారి సంకేతాన్ని అర్థం చేసుకోలేనప్పుడు, లేదా వారు చెప్పిన పనిని మనం చేయనప్పుడు వారు పదే పదే కనిపిస్తారు. అలాంటప్పుడు మనం పెద్దలను లేదా పండితులను సంప్రదించి దానికి తగిన పరిష్కారం కనుగొనాలి. లేకపోతే ఆ దోషం మన ఎదుగుదలను అడ్డుకుంటుంది. శ్రీకృష్ణుడు నరకలోకం గురించి, స్వర్గలోకం గురించి గరుడ వాహనుడైన విష్ణుమూర్తి రూపంలో గరుత్మంతునికి వివరించిన అనేక విషయాలు మనకు గరుడ పురాణంలో కనిపిస్తాయి. అందులో స్వప్నాలకు సంబంధించిన అధ్యాయం చాలా విశేషమైనదే. యమధర్మరాజు దూతలు ఆత్మను తీసుకువెళ్లేటప్పుడు ఆత్మ పడే వేదన, ఆ తర్వాత అది పొందే రూపం, ఇవన్నీ కలల ద్వారా మనకు ఎలా తెలుస్తాయో అక్కడ వివరించబడింది. ఆత్మ అనేది ఒక శక్తి స్వరూపం. ఆ శక్తి తరంగాలు మన మెదడును తాకినప్పుడు అది కలలో దృశ్య రూపంలోకి మారుతుంది. ఇంతవరకు మనం మరణించిన వారు కలలోకి వస్తే కలిగే సాధారణ ఫలితాలను చూశాం. కాని శ్రీకృష్ణుడు చెప్పిన అసలైన రహస్యం అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక ఆత్మ ఏ సందర్భాల్లో ఏ రూపాల్లో మనల్ని సంప్రదిస్తుందో దానికి మనం ఎలాంటి పరిహారాలు చేయాలో ఇంకా చాలా లోతుగా తెలుసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా దుర్మరణం పాలైన వారి కలలు మరియు సహజ మరణం పొందిన వారి కలల మధ్య ఉన్న తేడా ఏమిటి? ఆత్మహత్య చేసుకున్నవారు కలలోకి వస్తే ఎంత ప్రమాదం? ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నవారి ఆత్మలు ప్రేతలోకంలో చిక్కుకుపోతాయి. వారికి విముక్తి చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి ఆత్మలు కలలోకి వస్తే వారు తమ బాధను మనతో పంచుకోవడానికి, తమకు విముక్తి కల్పించమని వేడుకోవడానికి వస్తారు. దీని గురించి శాస్త్రం ఏం చెబుతుందో, శ్రీకృష్ణుడు దీనికి చూపిన మార్గం ఏమిటో రాబోయే భాగాల్లో మనం సవివరంగా చర్చించుకుందాం. ఈ విషయాలు వింటుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కాని సత్యం తెలుసుకోవడం మన ధర్మం. ఆత్మబంధాలను అర్థం చేసుకోవడం, వాటికి గౌరవం ఇవ్వడం ద్వారానే మన జీవితం పరిపూర్ణం అవుతుంది. అంతేకాకుండా అకాల మరణం పొందినవారి ఆత్మలకు నిర్ణీత సమయం వరకు వేరే శరీరంలోకి ప్రవేశించే అర్హత ఉండదు. అటువంటి ఆత్మలు గాలిలో, శూన్యంలో సంచరిస్తూ తీవ్రమైన ఆవేదనను అనుభవిస్తుంటాయి. తమకు జరిగిన అన్యాయాన్ని లేదా తమ వల్ల జరిగిన పొరపాటును తలచుకుని అవి కుమిలిపోతుంటాయి. ఆ బాధను వర్ణించడానికి మాటలు చాలవు. అటువంటి స్థితిలో ఉన్న ఆత్మలు తమ కుటుంబ సభ్యుల కలలోకి వచ్చినప్పుడు ఆ కలలు చాలా భయానకంగా, చీకటిగా ఉంటాయి. ఆ కలలో చనిపోయిన వ్యక్తి వికృత రూపంలో లేదా దెబ్బలతో రక్తసిక్తంగా కనిపిస్తాడు. ఇలాంటి కలలు వచ్చినప్పుడు మనం కేవలం భయపడి ఊరుకోకూడదు. అది ఆత్మ మనల్ని వేడుకుంటున్న విధానం అని అర్థం చేసుకోవాలి. నాకు విముక్తి కల్పించు, నా బాధను తగ్గించు అని వారు మూగగా రోదిస్తున్నారని గ్రహించాలి. గరుడ పురాణం ప్రకారం ఇలాంటి దుర్మరణం పొందిన వారికోసం ప్రత్యేకంగా నారాయణ బలి లేదా తిలహోమం వంటి పరిహారాలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రతువుల వల్ల ఆత్మకు విష్ణుమూర్తి అనుగ్రహం లభించి ప్రేత జన్మ నుండి విముక్తి కలుగుతుంది. అప్పుడు మాత్రమే వారు శాంతించి పితృలోకాలకు చేరుకోగలుగుతారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మ సిద్ధాంతాన్ని వివరిస్తూ మనిషి తను చేసుకున్న కర్మల ఫలితాన్ని అనుభవించడానికి మాత్రమే శరీరాన్ని ధరిస్తాడు. ఆ కర్మ పూర్తి కాకుండా శరీరాన్ని బలవంతంగా వదిలేస్తే ఆత్మకు శాంతి లభించదు అని స్పష్టం చేశాడు. అందుకే ఆత్మహత్య చేసుకున్నవారు కలలో కనిపిస్తే అది రాబోయే పితృదోషానికి సంకేతం. అటువంటి ఆత్మలు తమ అసంతృప్తి వల్ల ఇంటిలోని చిన్న పిల్లలను లేదా గర్భిణీ స్త్రీలను ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. కాబట్టి ఇలాంటి కలలను తేలికగా తీసుకోకుండా వెంటనే పండితులను సంప్రదించి తగిన శాంతి పూజలు చేయించడం ఆ ఇంటికి రక్ష కవచంలా పనిచేస్తుంది. మనం తరచుగా వినే మరో అనుభవమేమిటంటే చనిపోయినవారు కలలో ఆకలితో ఉన్నట్లు లేదా దాహంతో ఉన్నట్లు కనిపించడం. ఇది చాలా ముఖ్యమైన సంకేతం. హిందూ ధర్మంలో అన్నదానానికి, జలదానానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. చనిపోయినవారు కలలో నాకు ఆకలిగా ఉంది అని అడిగితే, లేదా వారు అన్నం తింటున్నట్లు కనిపిస్తే వారి పేరుమీద మనం సరైన సమయానికి పిండ ప్రదానం చేయలేదని అర్థం. లేదా మనం పెట్టిన పిండం వారికి చేరలేదని అర్థం. శాస్త్రప్రకారం మనం శ్రద్ధతో వదిలే నువ్వులు, నీళ్లు మాత్రమే వారికి ఆహారంగా మారతాయి. అందుకే మహాలయ పక్షం లేదా పితృపక్షం రోజులలో మన పూర్వీకులు భూమిమీదకు వస్తారని, ఆ సమయంలో మనం ఇచ్చే తర్పణాలు వారి ఆకలిని తీరుస్తాయని నమ్ముతారు. ఒకవేళ మీరు ఆ సమయంలో తర్పణం ఇవ్వడం మర్చిపోతే వారు కలలోకి వచ్చి గుర్తు చేస్తారు.
వారు దాహంతో ఉన్నట్లు కనిపిస్తే వెంటనే ఏదైనా చలివేంద్రానికి కుండను దానం చేయడం లేదా పశుపక్ష్యాదులకు నీరు పెట్టడం వంటివి చేయాలి. గొంతు ఎండిపోయిన ఆత్మకు చల్లటి నీరు అందితే ఆ పుణ్యం మీ వంశాన్ని 100 కాలాలపాటు చల్లగా చూస్తుంది. ఇంతటి గూజమైన ధర్మ సూక్ష్మాలను, మన ఆచారాల వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. మనం ఆచరించే ప్రతి చిన్న పని వెనుక ఇంత పెద్ద అర్థం దాగ ఉందని తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. మా ఈ పరిశోధన, ఈ వివరణ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ మాకు మరిన్ని పురాణ రహస్యాలను వెలికితీయడానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పుడు మరో రకమైన కల గురించి తెలుసుకుందాం. చనిపోయినవారు కలలో మన ఇంటికి వచ్చినట్లు, హాల్లో కూర్చున్నట్లు లేదా పడక గదిలో నిల్చున్నట్లు కనిపిస్తే దానికి అర్థమేమిటి? ఇది చాలామందికి జరిగే సాధారణ అనుభవం. దీని అర్థం వారు ఇంకా ఆ ఇంటిమీద మమకారాన్ని చంపుకోలేదని. తాము కష్టపడి కట్టుకున్న ఇల్లు, తాము పెంచిన కుటుంబం అనే బంధం వారిని అక్కడే తిరిగేలా చేస్తుంది. వారు ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని ఉంటే ఎలాంటి భయం లేదు. వారు కేవలం తమ వారిని చూసుకోవడానికి వచ్చారని అర్థం. కాని వారు ఇంట్లో అటూ ఇటూ ఆందోళనగా తిరుగుతున్నట్లు లేదా సామాన్లను వెతుకుతున్నట్లు కనిపిస్తే మాత్రం ఇంట్లో ఏదో వాస్తు దోషముందని లేదా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేదని వారు బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. పితృదేవతలకు తమ కుటుంబంలో కలహాలు నచ్చవు. అన్నదమ్ములు గొడవ పడుతున్నా, భార్యాభర్తలు సఖ్యతగా లేకపోయినా వారి ఆత్మక్షోభిస్తుంది. అటువంటి సమయంలో వారు కలలోకి వచ్చి ఆ గొడవలను ఆపమని పరోక్షంగా హెచ్చరిస్తుంటారు. కాబట్టి ఇలాంటి కలలు వచ్చినప్పుడు ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ప్రయత్నించాలి. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత గాంధారీదేవికి తరచుగా పీడకలలు వచ్చేవి. తన 100 మంది కొడుకులు చనిపోయిన ఆవేదన ఆమెను వెంటాడేది. అప్పుడు వ్యాస మహర్షి ఆమెకు ఒక అద్భుతమైన విషయాన్ని బోధించాడు. అమ్మా, నీ పుత్రులు వీరమరణం పొందారు. కాని నీ దుంహకమే వారిని బంధించి ఉంచుతోంది. నువ్వు వారిని తలచుకుని ఏడ్చినంతకాలం వారి ఆత్మలకు ఊర్ధ్వలోకాలకు వెళ్లే మార్గం దొరకదు అని చెబుతాడు. ఇది మనందరికీ వర్తించే గొప్ప సత్యం. మనం చనిపోయిన వారిని తలచుకుని ఎక్కువగా ఏడవడం వల్ల మన కన్నీరు వారికి నదిలా మారి వారి ప్రయాణానికి అడ్డంకిగా మారుతుంది. అందుకే శాస్త్రం చెబుతోంది, చనిపోయిన వారిని తలచుకుని ఏడవకూడదు, వారి ఆత్మశాంతి కోసం ప్రార్థించాలి అని. వారు కలలోకి వచ్చి ఏడుస్తున్నట్లు కనిపిస్తే అది మనం వారిని వదలలేకపోతున్నాం అనేదానికి నిదర్శనం. మన మనసులోని విపరీతమైన బాధే ఆ రూపాన్ని సృష్టిస్తుంది. అటువంటి సమయాల్లో మనం ధైర్యం తెచ్చుకుని, మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండండి అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అప్పుడే వారికి నిజమైన విముక్తి లభిస్తుంది, మనకు పీడకలలు ఆగపోతాయి. మరొక విచిత్రమైన విషయమేమిటంటే జంతువుల రూపంలో పితృ దేవతలు కలలోకి రావడం. అవును, ఇది నిజం. మన పురాణాల ప్రకారం కాకి, ఆవు, కుక్క, పాము ఈ 4 జీవుల రూపంలో పితృదేవతలు సంచరిస్తుంటారు. ఒకవేళ మీ కలలో ఒక నల్లటి కాకి వచ్చి మీ తలమీద వాలినట్లు లేదా మిమ్మల్ని పొడిచినట్లు కనిపిస్తే అది పితృకార్యాల్లో లోపం జరిగిందని సూచించే బలమైన సంకేతం. శ్రాద్ధ కర్మలు సరిగా చేయనప్పుడు లేదా బ్రాహ్మణులకు సంతృప్తికరంగా భోజనం పెట్టనప్పుడు ఇలాంటి కలలు వస్తాయి. అలాగే కలలో ఆవు కనిపిస్తే అది చాలా శుభం. ఆవు రూపంలో పితృదేవతలు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నారని అర్థం. ముఖ్యంగా గోమాత కలలో వచ్చి మన ఇంటి గుమ్మం ముందు నిల్చుంటే లక్ష్మీదేవి రాకకు అది సంకేతం. తరచుగా పాము కలలోకి వస్తుంటే అది పితృదోషానికి లేదా నాగదోషానికి సంబంధించినది కావచ్చు. పాము పడగ విప్పి నిల్చుని ఏమీ చేయకుండా వెళ్ళిపోతే అది మన పూర్వీకులు మనల్ని కాపాడుతున్నారని అర్థం. కాని పాము కరిచినట్లు లేదా తరుముతున్నట్లు కలవస్తే వంశంలో ఎవరికో తీరని కోరిక మిగిలి ఉందని, దాని తీర్చమని వారు అడుగుతున్నారని గ్రహించాలి. మన పూర్వీకులు మనకు రక్షణ కవచం లాంటివారు. వారు మనకు కనిపించకపోయినా మన చుట్టూ ఒక శక్తి వలయంలా ఉండి మనల్ని కాపాడుతుంటారు. మనం వారికి చేయాల్సిన కనీస ధర్మం సంవత్సరానికి ఒకసారైనా తర్పణం వదలడం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది దీనిని నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు సమయం లేదు, మాకు తెలియదు అని సాకులు చెబుతున్నారు. కాని గుర్తుంచుకోండి, మూలాలు లేని చెట్టు ఎంతకాలం బతుకుతుంది? పూర్వీకుల ఆశీర్వాదం లేని కుటుంబం ఎంత సంపద ఉన్నా నిలబడలేదు. ఈ విషయాలు మీకు అర్థవంతంగా అనిపిస్తే
ఈ రోజే మీ పిల్లలకు కూడా ఈ విషయాలను చెప్పండి. మన ధర్మాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు మన పురాణాల సారం మీ దాకా చేరాలంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మరో అద్భుతమైన విషయం స్వప్న సంకేతాలు. మనం నిద్రపోతున్నప్పుడు వచ్చే కొన్ని ప్రత్యేకమైన కలలు మనకు జరగబోయే శుభాలను ముందే ఎలా తెలియజేస్తాయో ఆయన వివరించాడు. ఉదాహరణకు, కలలో చనిపోయినవారు మీకు చెప్పులు లేదా పాదరక్షలు ఇచ్చినట్లు కనిపిస్తే అది మీ ప్రయాణాలకు, మీ వృత్తిలో ఉన్నత స్థితికి సంకేతం. అంటే మీరు త్వరలో ప్రమోషన్ పొందబోతున్నారని లేదా విదేశాలకు వెళ్లే అవకాశముందని అర్థం. వారు పాదరక్షలు ఇవ్వడమనేది ముందుకు సాగపో, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పడానికి ఒక ప్రతీక. అలాగే కలలో చనిపోయినవారు మీ తలమీద చేయిపెట్టి ఆశీర్వదించినట్లు అనిపిస్తే అది మీకు ఉన్న శత్రు బాధలు తొలగిపోతాయని చెప్పే శుభసూచకం. కోర్టు కేసులు, అప్పుల బాధలు లేదా శత్రువుల నుంచి వచ్చే ఇబ్బందులు అన్నీ పటాపంచలైపోతాయి. పెద్దల ఆశీర్వాదముంటే గ్రహదోషాలు కూడా పని చేయవు అంటారు. అందుకే ఇలాంటి కలవస్తే ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసుకుని మీ పనిని ప్రారంభించండి. విజయం మీ సొంతం అవుతుంది. కాని చనిపోయినవారు కలలో కోపంగా, కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నట్లు కనిపిస్తే మాత్రం మీరు ఏదో తప్పు చేస్తున్నారని హెచ్చరిక. అది నైతికమైన తప్పు కావచ్చు, లేదా ధర్మానికి విరుద్ధమైన పని కావచ్చు. ఉదాహరణకు, మీరు ఎవరినైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటే, లేదా అక్రమంగా డబ్బు సంపాదించాలని చూస్తుంటే మీ పూర్వీకులు కలలోకి వచ్చి మిమ్మల్ని వారిస్తారు. వారి కోపం మిమ్మల్ని శిక్షించడానికి కాదు, మిమ్మల్ని రక్షించడానికి. ఆ హెచ్చరికను గమనించి మీ ప్రవర్తనను మార్చుకుంటే పెద్ద ప్రమాదం నుండి బయటపడవచ్చు. లేకపోతే ఆ కర్మఫలం అనుభవించక తప్పదు. మరొక ముఖ్యమైన సందేహం చాలామందికి ఉంటుంది. చిన్నపిల్లలు చనిపోతే వారు కలలోకి వస్తారా? వారి పరిస్థితి ఏంటి? శాస్త్రం ప్రకారం చిన్న వయస్సులో, అంటే ఏ పాపం తెలియని వయస్సులో చనిపోయిన పిల్లలు దేవుడితో సమానం. వారికి ఎలాంటి కర్మ బంధాలు ఉండవు. వారు చనిపోయాక నేరుగా పుణ్యలోకాలకు లేదా మళ్లీ వెంటనే మానవ జన్మకు వెళ్ళిపోతారు. ఒకవేళ చనిపోయిన చిన్న పిల్లలు కలలో కనిపిస్తే అది కేవలం తల్లిదండ్రుల బెంగ వల్ల మాత్రమే వస్తుంది తప్ప ఆత్మ వల్ల కాదు. అయితే వారు నవ్వుతూ కనిపిస్తే మాత్రం తాము క్షేమంగా ఉన్నామని, తమకోసం ఏడవద్దని తల్లిదండ్రులకు చెప్పడానికి వచ్చినట్లు భావించాలి. స్త్రీలకు సంబంధించిన కలల్లో కూడా కొన్ని విశేషాలు ఉన్నాయి. సుమంగళిగా చనిపోయిన స్త్రీ కలలోకి వచ్చి పసుపు, కుంకుమ లేదా గాజులు ఇచ్చినట్లు కనిపిస్తే అది ఆ ఇంటి ఆడపడుచులకు, కోడళ్లకు అత్యంత శుభప్రదం. వారి మాంగళ్య బలం పెరుగుతుందని, భర్త ఆయుష్షు వృద్ధి చెందుతుందని అర్థం. ఇలాంటి కలవచ్చినప్పుడు మరుసటి రోజు పేద ముత్తైదువులకు తాంబూలం దానం చేయడం వల్ల ఆ శుభఫలితం పదింతలు అవుతుంది. స్త్రీ శక్తి స్వరూపిణి కాబట్టి ఆమె ఆశీర్వాదం ఇంటికి లక్ష్మీ కళను తెస్తుంది. అదే విధంగా కలలో చనిపోయినవారు మనతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తున్నట్లు కనిపిస్తే అది దైవానుగ్రహానికి సంకేతం. అంటే మీ పూర్వీకులు పుణ్యలోకాలలో సంచరిస్తున్నారని, వారి పుణ్యం మీకు కూడా లభిస్తోందని అర్థం. ఇలాంటి సమయంలో మీరు తలపెట్టిన ఏ కార్యమైనా దిగ్విజయం అవుతుంది. ముఖ్యంగా పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి ఇటువంటి కలలు వస్తే త్వరలోనే మంచి సంబంధం కుదురుతుందని నమ్మకం. మనం కలల ప్రపంచం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అది అంతుచిక్కని మహాసాగరం. కాని మన ఋషులు, యోగులు ఆ సాగరాన్ని మధించి అందులోని అమృతాన్ని మనకు అందించారు. మనం గమనించాలేగాని ప్రతిరాత్రి నిద్రలో మనకు ఎన్నో సందేశాలు అందుతూనే ఉంటాయి. చనిపోయినవారు భౌతికంగా మన మధ్య లేకపోయినా మానసికంగా, ఆత్మికంగా మనతోనే ఉంటారు. మన గుండె చప్పుడులో, మన ఆలోచనల్లో, మన కలల్లో వారి ఉనికి ఎప్పటికీ ఉంటుంది. కొందరు అడుగుతుంటారు, నాకు అసలు చనిపోయినవారి కలలే రావడంలేదు. అంటే వారు నన్ను మర్చిపోయారా అని. దీనికి సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కలలు రాకపోవడం కూడా ఒక శుభ సూచకమే. దీని అర్థం వారి ఆత్మకు పూర్తి శాంతి లభించిందని, వారు తమ తదుపరి ప్రయాణంలో నిమగ్నమై ఉన్నారని. లేదా వారు మళ్లీ జన్మ తీసుకుని ఉండవచ్చు. వారు సంతోషంగా ఉన్నప్పుడు వారికి మనతో పని ఉండదు కాబట్టి కలలోకి రారు. కాబట్టి కలలోకి రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. అది వారి
ఆత్మ ప్రశాంతతకు నిదర్శనం. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం, అంటే ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు లేదా బిడ్డ పుట్టినప్పుడు వారు కలలోకి రాకపోయినా వారి ఉనికిని మనం గమనించవచ్చు. ఆ సమయంలో దీపమున్నట్టుండి ప్రకాశవంతంగా వెలగడం లేదా అకస్మాత్తుగా మంచి సువాసన రావడం వంటివి జరుగుతాయి. ఇవి వారు సూక్ష్మ రూపంలో వచ్చి ఆశీర్వదిస్తున్నారని చెప్పే సంకేతాలు. ప్రేమ ఎప్పుడూ రూపం కోసం చూడదు, అది అనుభూతిని మాత్రమే కోరుకుంటుంది. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చివరిసారిగా ఉపదేశం చేస్తూ, ఉద్ధవా, ఈ ప్రపంచం ఒక రంగులరాట్నం లాంటిది. ఇక్కడ కలిసే ప్రతి బంధం వెనుక ఒక రుణముంటుంది. ఆ రుణం తీరగానే విడిపోవడం ఖాయం. కాని ఆత్మబంధం మాత్రం శాశ్వతం అని చెబుతాడు. మనం ఈ సత్యాన్ని గ్రహించిన నాడు మరణం అంటే భయం పోతుంది. మరణించిన వారి పట్ల దుంహకం పోతుంది. కేవలం బాధ్యత, ప్రేమ మాత్రమే మిగులుతాయి. ఇప్పటివరకు మనం చనిపోయినవారు కలలోకి వస్తే జరిగే సామాన్య, విశేష ఫలితాలను చూశాం. అయితే అసలు సిసలైన రహస్యం ఇంకొకటి ఉంది. మరణించిన వ్యక్తి మన కలలోకి వచ్చి మనల్ని ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకువెళ్తే ఏమవుతుంది? లేదా ఒక వింతైన వస్తువును చూపిస్తే దాని అర్థమేంటి? నది ఒడ్డున, సముద్రం దగ్గర, లేదా కొండ శిఖరమీద పూర్వీకులు కనిపిస్తే అది మీ జీవిత గమనాన్ని మార్చేసే అతి పెద్ద సంకేతమని మీకు తెలుసా? అంతేకాకుండా కలలో మనం శ్మశానాన్ని చూస్తే లేదా చనిపోయిన వ్యక్తి మళ్లీ చనిపోయినట్లు కనిపిస్తే కలిగే ఫలితాలు చాలా విస్మయం కలిగేస్తాయి. చాలామంది ఇలాంటి కలలు రాగానే అపశకునం అనుకుని భయపడతారు. కాని నిజానికి అది దీర్ఘాయుష్షు కు సంకేతం అని శాస్త్రం చెబుతోంది. అది ఎలా సాధ్యం? చనిపోయిన వ్యక్తి మళ్లీ చనిపోవడం మంచిదా? దీని వెనుక ఉన్న లాజికేంటి? అలాగే కలలో మనమే చనిపోయినట్లు కనిపిస్తే ఏం జరుగుతుంది? ఈ విషయాలన్నీ ఇంకా లోతుగా, మరింత ఆసక్తికరంగా రాబోయే భాగంలో తెలుసుకుందాం. ఈ జ్ఞానం మీ భయాన్ని పోగొట్టి మీకు కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. మన ధర్మంలోని ప్రతి నమ్మకం వెనుక ఒక సైన్స్, ఒక లాజిక్ ఉంది. దాన్ని విశ్లేషించి తెలుసుకోవడమే మన లక్ష్యం. శ్రీకృష్ణుడి వాక్కు ఎంత సత్యమో ఈ శకున శాస్త్రం కూడా అంతే సత్యం. కాబట్టి ఎక్కడా మిస్ అవ్వకుండా ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. ఇది వినడానికి వింతగా ఉన్నా మన స్వప్నశాస్త్రం ప్రకారం ఇది అత్యంత శుభప్రదమైన విషయం. చనిపోయిన వ్యక్తి కలలో మళ్లీ చనిపోయినట్లు కనిపిస్తే వారి ఆత్మకు సంబంధించిన ఏదో ఒక బలమైన కర్మబంధం పూర్తిగా తెగపోయిందని అర్థం. వారు ఇన్నాళ్లు ఏ లోకంలో అయితే చిక్కుకుని ఉన్నారో అక్కడి నుండి విముక్తి పొంది ఉన్నత లోకాలకు వెళ్తున్నారని ఇది సూచిస్తుంది. అంటే వారి ఆత్మకు మోక్షం లభించిందని లేదా పునర్జన్మ వైపు ప్రయాణించిందని భావించాలి. ఈ కల మీ కుటుంబంలో ఇన్నాళ్లు ఉన్న పీడ తొలగిపోయిందనడానికి నిదర్శనం. అలాగే కలలో మనమే చనిపోయినట్లు కనిపిస్తే నిద్రలేవగానే గుండె దడదడలాడుతుంది. ఏదో కీడు జరగబోతోందని కంగారు పడతాం. కాని పెద్దలు దీనిని గండం గట్టెక్కింది అని అంటారు. అంటే మీ జాతకంలో మీకు ఉండాల్సిన ఏదో ఒక ఆపద లేదా మృత్యుగండం ఆ కలలోని మరణంతో సరిపోయింది అని అర్థం. కలలో మరణం అనేది నిజ జీవితంలో దీర్ఘాయుష్షు ప్రసాదిస్తుంది. మీకున్న అనారోగ్య సమస్యలు, శత్రుబాధలు ఆ కలలోని మరణంతో అంతమైపోయి మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారని దీని పరమార్థం. ఇది ఒక రకంగా పునర్జన్మ లాంటిది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో జీర్ణమైన వస్త్రాలను వదిలి కొత్త వస్త్రాలను ధరించడమే మరణం అని చెప్పాడు. అలాగే కలలో వచ్చే మరణం కూడా మన పాత సమస్యలను, పాత వ్యక్తిత్వాన్ని వదిలి కొత్త దశలోకి అడుగుపెట్టడాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇలాంటి కలలు వచ్చినప్పుడు భయపడకూడదు. అయితే నిద్రలేచిన వెంటనే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల మన మనసు కుదుటపడుతుంది. ఆ కలలోని భయం తొలగిపోయి శుభఫలితాలు త్వరగా అందుతాయి. ఇప్పుడు ప్రకృతితో ముడిపడి ఉన్న కలల గురించి మాట్లాడుకుందాం. చనిపోయిన మన పూర్వీకులు కలలో ఏదైనా నది ఒడ్డున లేదా సముద్రతీరాన నిల్చుని ఉన్నట్లు కనిపిస్తే అది చాలా విశేషమైన సంకేతం. నీరు అనేది ప్రవాహానికి, ప్రక్షాళనకు చిహ్నం. వారు నదిలో స్నానం చేస్తున్నట్లు కనిపిస్తే వారి పాపాలు ప్రక్షాళన అవుతున్నాయని, వారు పవిత్రులుగా మారుతున్నారని అర్థం. ఇది మీ వంశానికి పట్టబోయే మంచి రోజులకు సూచిక. మీ ఇంట్లో త్వరలో ఒక దైవకార్యం జరగబోతోందని ఇది తెలియజేస్తుంది. కాని వారు నీటిలో మునిగిపోతున్నట్లు లేదా వరదలో కొట్టుకుపోతున్నట్లు కనిపిస్తే మాత్రం పరిస్థితి గంభీరంగా ఉన్నట్లు లెక్కవారు
నన్ను రక్షించు అని అరుస్తున్నట్లుగా ఆ దృశ్యముంటే వారి ఆత్మ నరక సమానమైన బాధను అనుభవిస్తోందని అర్థం చేసుకోవాలి. బహుశా వారు బతికున్నప్పుడు చేసిన అప్పులు తీరలేదేమో, లేదా వారు ఎవరికైనా ఇచ్చిన మాట నెరవేర్చలేదేమో పరిశీలించాలి. వారి తరపున మీరు ఆ బాధ్యతను తీసుకుని నెరవేరిస్తేనే వారికి విముక్తి కలుగుతుంది. ఇలాంటి కల వచ్చినప్పుడు కాశీ లేదా రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లి పితృతర్పణాలు వదలడం ఉత్తమ పరిష్కారం. అదే విధంగా చనిపోయినవారు కొండమీద లేదా ఎత్తైన ప్రదేశంలో ఉన్నట్లు కనిపిస్తే వారు స్వర్గలోకానికి దగ్గరగా ఉన్నారని, చాలా ఉన్నత స్థితిలో ఉన్నారని అర్థం. వారు అక్కడి నుండి మిమ్మల్ని పిలిస్తే మీరు కూడా జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారని ఆశీర్వాదం. మెట్లు ఎక్కుతున్నట్లు కనిపిస్తే విజయం మీ వెంటే ఉంటుంది. కాని వారు కొండమీద నుండి కిందకు జారిపడుతున్నట్లు కనిపిస్తే మీ కుటుంబ ప్రతిష్టకు ఏదో భంగం కలగబోతోందని హెచ్చరిక. మీ ప్రవర్తన వల్ల లేదా మీ పిల్లల ప్రవర్తన వల్ల వంశ గౌరవం తగ్గే ప్రమాదముందని వారు ముందే హెచ్చరిస్తున్నారు. ఇంతటి లోతైన విశ్లేషణ, మన పురాణాల్లో దాగవున్న ఇంతటి గొప్ప విజ్ఞానం ప్రతి ఒక్కరికీ తెలియాలనే మా తపన. ఇది కేవలం వీడియో మాత్రమే కాదు, మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటిచెప్పే ప్రయత్నం. ఈ విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే మా కష్టానికి గుర్తింపుగా ఒక లైక్ చేయండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో శక్తినిస్తుంది. ఇక జంతువుల విషయానికి వస్తే మనం ఇంతకుముందు కాకి, ఆవు గురించి చెప్పుకున్నాం. కాని ఏనుగు లేదా గుర్రం వంటి వాహనాలపై చనిపోయినవారు కనిపిస్తే దానికి రాజయోగం అని అర్థం. పూర్వీకులు ఏనుగుమీద కూర్చుని మన ఇంటికి వస్తున్నట్లు కలవస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. సమాజంలో ఆ కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయాల్లో లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. గుర్రమీద వస్తే మీ కార్యాలు వేగంగా నెరవేరుతాయని, ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయని అర్థం. కాని చనిపోయినవారు కలలో దున్నపోతుమీద వచ్చినట్లు కనిపిస్తే మాత్రం మృత్యువు ఛాయలు దగ్గర్లో ఉన్నాయని భయపడాల్సిందే. యమధర్మరాజు వాహనం దున్నపోతు కాబట్టి ఇది అనారోగ్యానికి లేదా ప్రమాదానికి సంకేతం. ఇలాంటి కలవస్తే వెంటనే మృత్యుంజయ హోమం చేయించడం లేదా శివుడికి రుద్రాభిషేకం చేయడం తప్పనిసరే. దైవ అనుగ్రహముంటే గండాలు తప్పిపోతాయి. మన పెద్దలు ఊరికే పరిహారాలు చెప్పలేదు, ఇలాంటి సూక్ష్మ సంకేతాలను గమనించే శాంతి మార్గాలను ఏర్పరిచారు. చనిపోయినవారు కలలో మనతో గొడవ పడుతున్నట్లు లేదా మనల్ని కొడుతున్నట్లు కనిపిస్తే మనం వారి ఆస్తిని అనుభవిస్తూ వారికి చేయాల్సిన ధర్మాన్ని మర్చిపోయామని అర్థం. చాలామంది తల్లిదండ్రుల ఆస్తిని పంచుకుంటారు కాని వారి పేరుమీద ఒక్క రూపాయి కూడా దానం చేయడానికి వెనకాడుతారు. అటువంటివారి కలలో పితృదేవతలు ఉగ్రరూపంతో కనిపిస్తారు. నా కష్టార్జితాన్ని తింటూ నన్ను మర్చిపోతావా అని వారు నిలదీస్తున్నట్లు ఆ కల ఉంటుంది. ఇది మన స్వార్థాన్ని ఎత్తిచూపే సందర్భం. అలాంటప్పుడు వారి పేరుమీద కొంత సొమ్మును పేద విద్యార్థులకు లేదా రోగులకు దానం చేస్తే వారి కోపం చల్లబడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఆహారం. చనిపోయినవారు కలలో వంట చేస్తున్నట్లు లేదా అందరికీ వడ్డిస్తున్నట్లు కనిపిస్తే ఆ ఇంటి వంశవృక్షం అభివృద్ధి చెందుతుందని అర్థం. అంటే సంతాన ప్రాప్తి లేనివారికి సంతానం కలగబోతోందని, వంశం నిలబడుతుందని సంకేతం. అన్నం అనేది జీవానికి ఆధారం. పితృదేవతలు స్వయంగా అన్నం వడ్డిస్తున్నారంటే ఆ ఇంట అన్నపానాలకు లోటు ఉండదని ఆశీర్వాదం. కాని వారు వండిన అన్నాన్ని కింద పడేస్తున్నట్లు లేదా విస్తరాకులు విసిరేస్తున్నట్లు కనిపిస్తే ఇంట్లో ఆహార వృథా ఎక్కువగా జరుగుతోందని, అన్నపూర్ణేశ్వరి ఆగ్రహానికి గురవుతున్నారని అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుడు మహాభారతంలో కర్ణుడితో సంభాషించేటప్పుడు ఒక మాట అంటాడు. కర్ణా, నువ్వు ఎన్నో దానాలు చేశావు కాని నీ పితృదేవతలకు ఎప్పుడూ అన్నం పెట్టలేదు. అందుకే నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ నీకు బంగారం దొరుకుతుందే తప్ప అన్నం దొరకదు అని. ఈ కథ మనకు ఒక గొప్ప పాయం నేర్పుతుంది. మనం ఎంత గొప్పవారమైనా పితృరుణం తీర్చుకోకపోతే మనకు తృప్తి ఉండదు. మనం తినే ప్రతి మెతుకులోనూ వారి ఆశీర్వాదం ఉంటుంది. అది మర్చిపోతే మన జీవితం ఎంత సంపద ఉన్నా వ్యర్థమే. మనకు కలలో కనిపించే పూర్వీకుల వస్త్రధారణ కూడా చాలా విషయాలను చెబుతుంది. వారు చిరిగిన బట్టలతో, మాసిన జుట్టుతో కనిపిస్తే మనం వెంటనే అప్రమత్తం కావాలి. ఇది దారిద్ర్యానికి సంకేతం. మన కుటుంబం ఆర్థికంగా చితికిపోబోతోందని హెచ్చరిక. అలా కాకుండా వారు పట్టు వస్త్రాలు ధరించి ఆభరణాలతో వెలిగిపోతూ కనిపిస్తే మనకు ఐశ్వర్యం సిద్ధించబోతోందని అర్థం. మన కష్టాలు తీరిపోయి
రాజభోగాలు అనుభవించే సమయం ఆసన్నమైందని గ్రహించాలి. కొన్నిసార్లు చనిపోయినవారు కలలో గుంపులుగా కనిపిస్తారు. అంటే మన తాత ముత్తాతలు, తెలిసిన బంధువులు అందరూ ఒకే చోట చేరినట్లు కలవస్తుంది. దీనిని పితృగణం అంటారు. ఇలా అందరూ ఒకేసారి కనిపిస్తే మీ ఇంట్లో ఏదో పెద్ద శుభకార్యం, అంటే పెళ్లి లేదా గృహప్రవేశం వంటివి జరగబోతున్నాయని, దానికి తామందరూ హాజరై ఆశీర్వదించడానికి వచ్చారని అర్థం. ఇది చాలా అరుదైన మరియు అదృష్టకరమైన కల. వారి రాకతో ఆ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది. అయితే ఈ గుంపు అంతా ఏడుస్తూ లేదా గొడవపడుతూ కనిపిస్తే మాత్రం కుటుంబం విడిపోబోతోందని, ఆస్తి తగాదాలు లేదా మనస్పర్ధలు తారాస్థాయికి చేరుతాయని హెచ్చరిక. ఐకమత్యం లేని చోట తాము ఉండలేమని వారు చెప్పకనే చెబుతున్నారు. ఇలాంటి కలలు మనకు మన తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని ఇస్తాయి. కల అనేది కేవలం భ్రమ కాదు, అది ఒక దిక్సూచి. దాన్ని సరిగా వాడుకుంటే మన జీవిత నావను సరైన దారిలో నడిపించుకోవచ్చు. మీకు ఇటువంటి అనుభవాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? మన పురాణాలలోని ఈ సత్యాలను తెలుసుకోవడం వల్ల మీ మనసులోని భయాలు పోయాయని మేము భావిస్తున్నాం. మా ఈ పరిశోధన మీకు ఉపయోగకరంగా ఉంటే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మేము మరిన్ని రహస్యాలను వెలికితీస్తాం. ఇప్పుడు చాలా సున్నితమైన అంశాన్ని చర్చిద్దాం. గర్భిణీ స్త్రీలకు చనిపోయినవారు కలలోకి వస్తే ఏమవుతుంది? ఇది చాలామంది స్త్రీలను ఆందోళనకి గురిచేసే విషయం. వాస్తవానికి గర్భవతిగా ఉన్నప్పుడు పూర్వీకులు కలలోకి రావడం చాలా మంచిది. వారు పుట్టబోయే బిడ్డను ఆశీర్వదించడానికి, ఆ బిడ్డ రూపంలో తామే మళ్లీ పుట్టడానికి వస్తుంటారు. ముఖ్యంగా అత్తమామలు లేదా తల్లిదండ్రులు కలలో వచ్చి గర్భిణీ స్త్రీకి పండ్లు లేదా పువ్వులు ఇస్తే పుట్టబోయేది చాలా గుణవంతుడైన సంతానం అని అర్థం. ఆ శిశువు వంశోద్ధారకుడు అవుతాడని నమ్మకం. కాని గర్భిణీ స్త్రీ కలలో చనిపోయినవారు ఆమె పొట్టను తాకినట్లు లేదా భయపెట్టినట్లు అనిపిస్తే మాత్రం రక్షణ చాలా అవసరం. గర్భరక్షాస్తోత్రం పయించడం లేదా చేతికి రక్షా కంకణం కట్టించుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని దుష్ట శక్తులు లేదా అతృప్తిగా ఉన్న ఆత్మలు గర్భస్థ శిశువును ఆశ్రయించడానికి ప్రయత్నించే అవకాశముంటుంది. తల్లికి ఉన్న మానసిక ధైర్యం, దైవభక్తి మాత్రమే బిడ్డను కాపాడగలవు. శ్రీకృష్ణుడు నరకాసుర వధ తర్వాత సత్యభామతో మాట్లాడుతూ, భయం అనేది చీకటిలాంటిది, జ్ఞానం అనేది వెలుగులాంటిది. విషయం తెలిసిన వాడికి భయముండదు అని అంటాడు. మనకు ఈ కలల గురించి, ఆత్మల గురించి సరైన జ్ఞానం లేకపోవడం వల్లే మనం భయపడుతున్నాం. వారు మన శత్రువులు కాదు, మన రక్త సంబంధీకులు. వారు మనల్ని భయపెట్టాలని చూడరు, కేవలం తమ ఉనికిని చాటుకోవాలని, మన ద్వారా తమ కోరికలను తీర్చుకోవాలని చూస్తారు. మనం ప్రేమతో స్పందిస్తే వారు కూడా శాంతిస్తారు. కలలో చనిపోయిన వ్యక్తి మన పేరు పెట్టి పిలిచినట్లు వినిపిస్తే, కాని అక్కడ ఎవరు కనిపించకపోతే అది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మన అంతరాత్మ మనల్ని హెచ్చరిస్తోంది అని అర్థం. లేదా పితృ దేవతలు అదృశ్య రూపంలో ఉండి మనల్ని పిలుస్తున్నారు. ఇలా పేరు పెట్టి పిలిచినప్పుడు మనం కలలో పలుకు, తాం అంటే ఓ అని సమాధానం ఇవ్వడం. కలలో అలా పలికితే మనం వారి పిలుపుకు స్పందించామని, వారి లోకానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఒప్పుకున్నట్లు అవుతుందని ఒక నమ్మకముంది. అందుకే పెద్దలు అంటారు, రాత్రిపూట పిలిస్తే వెంటనే పలకకూడదు అని. కలలో కూడా ఇది వర్తిస్తుంది. పిలుపు వినిపించినా వెనక్కి తిరిగి చూడకుండా లేదా పలకకుండా ముందుకు వెళ్ళిపోవడం మంచిది. ఇది ఆయుష్షును కాపాడుతుంది. కొందరు అడుగుతారు, శ్రాద్ధం పెట్టడం అంటే కేవలం బ్రాహ్మణులకు భోజనం పెట్టడమేనా? మాకు అంత స్తోమత లేదు, మేమేం చేయాలి అని. గరుడ పురాణం దీనికి చాలా సరళమైన మార్గాన్ని చూపించింది. పితృదేవతలు ఆడంబరాలను కోరుకోరు, కేవలం భక్తిని కోరుకుంటారు. మీకు స్తోమత లేకపోతే దక్షిణ దిక్కుగా తిరిగి చేతులు పైకెత్తి, ఓ పితృదేవతలారా, నాకు శ్రాద్ధం పెట్టే ధనశక్తి లేదు, కాని నా మనసు నిండా మీ పట్ల భక్తి ఉంది. నా ఈ కన్నిటి చుక్కలే మీకు తర్పణాలుగా స్వీకరించండి అని నమస్కరిస్తే చాలు, వారు తృప్తి చెందుతారు. లేదా ఆవుకు గుప్పెడు గ్రాసం పెట్టినా అది వారికి చేరుతుంది. శ్రీకృష్ణుడు చెప్పిన పత్రం పుష్పం ఫలం తోయం అనే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇంకొక విచిత్రమైన కల గురించి చెప్పుకోవాలి. చనిపోయినవారు కలలో ఒక మండుతున్న కాగడా లేదా దీపం పట్టుకుని నిల్చుంటే
అది జ్ఞానోదయానికి సంకేతం. మీ కుటుంబంలో ఎవరైనా చదువులో లేదా జ్ఞాన మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అర్థం. ఆ దీపం వెలుగు మీ వంశంలోని అజ్ఞానాన్ని, చీకటిని పారద్రోలుతుందని సంకేతం. ముఖ్యంగా విద్యార్థులకు ఇటువంటి కలలు వస్తే వారు పరీక్షల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. అయితే ఆ దీపం ఆరిపోయినట్లు లేదా కిందపడి పగిలిపోయినట్లు కనిపిస్తే మాత్రం ఇంట్లో ఎవరో పెద్దవారి ఆయుష్షు తీరబోతోందని లేదా ఇంట్లో ఉన్న మంచి సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని హెచ్చరిక. మనం మన సంస్కృతిని, ఆచారాలను మర్చిపోతున్నప్పుడు పూర్వీకులు ఇలా దీపం ఆరిపోయిన సంకేతం ద్వారా మనల్ని హెచ్చరిస్తారు. ధర్మో రక్షతి రక్షితః అని మనకు గుర్తుచేస్తారు. కలలో శ్మశానం కనిపించడం గురించి ఇందాక ప్రస్తావించుకున్నాం. శ్మశానం అంటేనే వైరాగ్యం. కలలో శ్మశానం కనిపిస్తే మీ మనసులో ఉన్న అనవసరమైన కోరికలు నశించిపోతాయని, మీకు మానసిక ప్రశాంతత లభిస్తుందని అర్థం. శివుడు శ్మశానవాసి. కాబట్టి శ్మశానం కలలోకి రావడం అంటే శివానుగ్రహం కలగడం అని కూడా భావించవచ్చు. భౌతిక సుఖాలమీద వ్యామోహం తగ్గి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందని ఇది సూచిస్తుంది. ఇది మనిషిని ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్పు. మనం ఈ కలల ప్రయాణంలో ఎన్నో మలుపులు చూశాం. కాని ఇంకా కొన్ని ప్రశ్నలు మిగలే ఉన్నాయి. ఉదాహరణకు, చనిపోయినవారు కలలో మనకు డబ్బులు అడిగితే ఇవ్వవచ్చా? లేదా వారు మనకు డబ్బులు ఇస్తే తీసుకోవచ్చా? స్వప్నంలో జరిగే ఈ లావాదేవీల వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి? అలాగే తిథుల ప్రకారం అంటే అమావాస్య నాడు లేదా పౌర్ణమి నాడు వచ్చే కలలకు ఉండే ప్రత్యేక శక్తి ఏమిటి? ఒకవేళ కలలో చనిపోయిన వ్యక్తి మనల్ని శపించినట్లు అనిపిస్తే ఆ శాపం నిజమవుతుందా? దానికి విరుగుడు ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మరియు కలలో కనిపించే సంకేతాలను బట్టి మనం తక్షణమే ఆచరించాల్సిన సులభమైన పరిహారాలు రాబోయే భాగంలో సవివరంగా తెలుసుకుందాం. ఇప్పటివరకు మనం సమస్యలను గుర్తించాం. ఇకపై వాటికి పరిష్కారాలను, శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మ మార్గాలను మరింత లోతుగా విశ్లేషించుకుందాం. శాస్త్రం ప్రకారం కలలో జరిగే ఈ ఆర్థిక లావాదేవీలకు చాలా లోతైన అర్థముంది. చనిపోయిన వ్యక్తి కలలో మనకు డబ్బులు, బంగారం లేదా విలువైన వస్తువులు ఇస్తున్నట్లు కనిపిస్తే అది సాక్షాత్తు పూర్వజన్మ సుకృతం. అంటే మన పూర్వీకులు మనమీద ఉన్న ప్రేమని, ఆశీర్వాదాన్ని ఐశ్వర్య రూపంలో అందిస్తున్నారని అర్థం. ఇది కేవలం ధన లాభాన్ని మాత్రమే కాదు, సమాజంలో గౌరవాన్ని, పేరు ప్రతిష్టలను కూడా సూచిస్తుంది. ఇలాంటి కలవచ్చిన కొద్ది రోజుల్లోనే మీకు రావలసిన బాకీలు వసూలు అవ్వడం కాని, లేదా ఊహించని మార్గంలో ధనం చేకూరడం కాని జరుగుతుంది. ఇది పితృ దేవతల అనుగ్రహానికి నిదర్శనం. అయితే దీనికి పూర్తి విరుద్ధంగా చనిపోయినవారు కలలో మనల్ని డబ్బులు అడుగుతున్నట్లు కనిపిస్తే అది మనం తీర్చవలసిన రుణం ఏదో మిగిలి ఉందని హెచ్చరిక. శ్రీకృష్ణుడు చెప్పినట్లు రుణం, శత్రువు, అగ్ని ఈ మూడింటినీ శేషం లేకుండా తీర్చాలి. బహుశా చనిపోయిన వ్యక్తి బతికున్నప్పుడు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉండి అది తీర్చలేకపోయి ఉండవచ్చు. లేదా దైవానికి ఏదైనా మొక్కుబడి చెల్లించాల్సి ఉండి అది నెరవేర్చలేకపోయి ఉండవచ్చు. ఆ భారం వారి ఆత్మను బాధిస్తుంటుంది. అందుకే వారు కలలోకి వచ్చి, నా బాకీ తీర్చు, నన్ను విముక్తుడిని చేయి అని అడుగుతారు. ఇలాంటి కలలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ ఆ వ్యక్తికి ఎవరికైనా అప్పు ఉన్నట్లు మీకు తెలిస్తే దాన్ని వెంటనే తీర్చడం మంచిది. ఒకవేళ ఏమీ తెలియకపోతే వారి పేరుమీద ఏదైనా గుడిలో, హుండీలో కొంత మొత్తం వేయడం లేదా పేదలకు అన్నదానం చేయడం ద్వారా ఆ రుణాన్ని తీర్చవచ్చు. రుణం అనేది కేవలం డబ్బు రూపంలోనే ఉండనవసరం లేదు. అది కృతజ్ఞత రూపంలో కూడా ఉండవచ్చు. వారు మనకు చేసిన మేలుకు ప్రతిఫలంగా మనం వారి పేరుమీద ధర్మం చేస్తే ఆ రుణం తీరిపోయి వారి ఆత్మ శాంతిస్తుంది. ఇక తిథుల విషయానికి వస్తే అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వచ్చే కలలకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో ఉండే రోజు అమావాస్య. ఈ రోజున పితృ దేవతలు భూమికి చాలా దగ్గరగా ఉంటారని, తమ కుటుంబ సభ్యులను చూసేందుకు తమ లోకాల నుండి దిగవస్తారని గరుడ పురాణం చెబుతోంది. అందుకే అమావాస్య నాడు కలలో పూర్వీకులు కనిపిస్తే అది సామాన్యమైన కల కాదు, అది ప్రత్యక్ష దర్శనంతో సమానం. వారు ఆ రోజున కలలో ఏం చెప్పినా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అమావాస్య నాడు పూర్వీకులు కలలో ప్రశాంతంగా కనిపిస్తే రాబోయే నెల మొత్తం మీకు అంతా మంచే జరుగుతుంది. కాని వారు ఆవేదనగా కనిపిస్తే మీరు ఆ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అమావాస్య నాడు పితృతర్పణాలు వదలని వారి
కలలో వారు అసహనంగా కనిపిస్తారు. మాకు రావలసిన ఆహారాన్ని ఎందుకు ఇవ్వలేదు అని వారు ప్రశ్నిస్తున్నట్లు ఆ చూపు ఉంటుంది. అందుకే మన పెద్దలు ప్రతి అమావాస్యకు కాకపోయినా కనీసం మహాలయ అమావాస్యకైనా తర్పణం వదలాలని చెబుతారు. పౌర్ణమి నాడు వచ్చే కలలు దైవికమైనవి. చంద్రుడు మనస్కు కారకుడు. పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణ కళలతో ఉంటాడు కాబట్టి మన మనస్సు కూడా అత్యంత చైతన్యవంతంగా ఉంటుంది. ఆ రోజున చనిపోయిన పుణ్యాత్ములు లేదా గురువులు కలలోకి వస్తే అది మనకు ఆధ్యాత్మిక మార్గనిర్దేశం అవుతుంది. వారు ఏదైనా మంత్రం ఉపదేశించినా లేదా ఏదైనా ఆలయానికి వెళ్లమని చెప్పినా దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. అది మన జన్మను ధన్యం చేసే అవకాశం కావచ్చు. ఇక్కడ మనం శాప విమోచనం గురించి కూడా మాట్లాడుకోవాలి. చనిపోయిన వారు కలలో మనల్ని శపించినట్లు కనిపిస్తే అది నిజమవుతుందా అనే భయం చాలామందికి ఉంటుంది. నిజానికి చనిపోయిన తర్వాత ఆత్మకు రాగద్వేషాలు ఉండవు అంటారు. కాని వారు తీవ్రమైన అన్యాయానికి గురై చనిపోయినా లేదా వారి చివరి కోరికను మనం నిర్లక్ష్యం చేసినా వారి ఆత్మలో కలిగే తీవ్రమైన ఘర్షణ ఒక ప్రతికూల శక్తిగా మారి మనల్ని తాకుతుంది. దాన్నే మనం శాపం అనుకుంటాం. ఉదాహరణకు తల్లిదండ్రులను వృద్ధాప్యంలో సరిగా చూసుకొని పిల్లల కలలో చనిపోయిన తల్లిదండ్రులు ఉగ్రరూపంతో కనిపిస్తారు. వారి నోటి నుండి వచ్చే మాటలు బాణాల్లా తగులుతాయి. ఇలాంటి కల వస్తే అది కేవలం భ్రమ కాదు, అది కర్మఫలం. శ్రీకృష్ణుడు చెప్పినట్లు చేసిన పాపం ఊరికే పోదు. అయితే దానికి పరిహారం లేదా? ఖచ్చితంగా ఉంది. పశ్చాత్తాపమే అసలైన ప్రాయశ్చిత్తం. మనసులో నిజాయితీగా బాధపడి వారి ఫోటో ముందు క్షమాపణ కోరుకుని పేద వృద్ధులకు సేవ చేయడం వల్ల ఆ దోషం తీవ్రత తగ్గుతుంది. మన సనాతన ధర్మంలో ఉన్న ఇంతటి గొప్ప విషయాలను, ప్రతి చిన్న అంశంలో దాగి ఉన్న పరమార్థాన్ని మీకు అందించాలనే మా ఈ చిరు ప్రయత్నం. ఇది నలుగురికి ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం. మీకు ఈ విషయాలు ఆసక్తికరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మాకు మీ మద్దతును తెలియజేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మనం కలల గురించి చర్చిస్తున్నప్పుడు మరో ముఖ్యమైన అంశం వస్తువులు. చనిపోయినవారు కలలో మనకు కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఇస్తే వాటి అర్థం ఏంటో చూద్దాం. ఉదాహరణకు వారు మనకు పుస్తకం లేదా గ్రంథం ఇచ్చినట్లు కనిపిస్తే అది జ్ఞానానికి, విద్యకు సంకేతం. సరస్వతీ దేవి కటాక్షం కలుగుతుందని అర్థం. విద్యార్థులకు లేదా రచయితలకు ఇలాంటి కలలు వస్తే వారు తమ రంగంలో అత్యున్నత స్థాయికి వెళ్తారు. అలాగే వారు మనకు తాళం చెవి, కీ ఇచ్చినట్లు కనిపిస్తే మనకు అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయని అర్థం. లేదా మనకు ఏదో కొత్త బాధ్యత, అధికారం రాబోతోందని సంకేతం. పూర్వీకులు ఆ తాళం చెవి ఇవ్వడమంటే కుటుంబ బాధ్యతను నువ్వు స్వీకరించు, సమర్థవంతంగా నడిపించు అని అధికారాన్ని బదిలీ చేస్తున్నట్లు లెక్క. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచే కల. కాని వారు మన చేతిలో ఉన్న వస్తువును లాక్కుంటున్నట్లు కనిపిస్తే మాత్రం జాగ్రత్త, అది నష్టానికి సూచిక. ఉదాహరణకు మీ చేతిలో ఉన్న అన్నం ముద్దను లాక్కుంటే మీకు ఆహారానికి లోటు వచ్చే పరిస్థితి రావచ్చు. లేదా మీ చేతిలో ఉన్న డబ్బును లాక్కుంటే వ్యాపారంలో నష్టం రావచ్చు. ఇలాంటి కలలు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నదానిలో కొంత భాగాన్ని దానం చేయడం వల్ల ఆ గండం నుండి బయటపడవచ్చు. త్యాగమే అమృతత్వాన్ని ఇస్తుంది అని వేదవాక్కు. మనం కొంచెం త్యాగం చేస్తే పెద్ద నష్టం ఆగపోతుంది. మరొక విచిత్రమైన కల. చనిపోయినవారు కలలో పెళ్లి చేసుకుంటున్నట్లు కనిపించడం. ఇది వినడానికి శుభంగా ఉన్నా ఫలితమాత్రం అశుభం. కలలో వివాహం, ఊరేగింపు వంటివి కనిపిస్తే అది మృత్యువుకు లేదా అనారోగ్యానికి సంకేతం అని స్వప్నశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి వరుడిలా లేదా వధువులా తయారై మనల్ని కూడా రమ్మని పిలిస్తే అది చాలా ప్రమాదకరం. ఇలాంటి కలవస్తే మరుసటి రోజు శివాలయానికి వెళ్లి మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. అయితే కలలో చనిపోయినవారు మన కాళ్లకు నమస్కారం చేస్తున్నట్లు కనిపిస్తే ఇది చాలామందిని ఇబ్బంది పెడుతుంది. పెద్దవారు మన కాళ్లకు నమస్కరించడం ఏంటి అనిపిస్తుంది. కాని దీని అర్థం వేరు. వారు మన కాళ్లకు నమస్కరించడం లేదు, మనలో ఉన్న దైవానికి లేదా మన ద్వారా జరగబోయే ఏదో గొప్ప కార్యానికి నమస్కరిస్తున్నారు. లేదా నా వల్ల నీకు ఏదో కష్టం వచ్చింది, నన్ను క్షమించు అని వేడుకుంటున్నారు. ఇలాంటి కల వచ్చినప్పుడు మనం వారిని తలచుకుని మీ ఆత్మకు శాంతి కలగాలి అని దీవించాలి.
చనిపోయినవారు కలలో చాలా దూరంగా నిల్చుని దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నా రాలేకపోతున్నట్లు కనిపిస్తే వారిని ఏదో బంధం లేదా అడ్డంకి ఆపుతోందని అర్థం. బహుశా వారికి అంత్యక్రియలు సరిగ్గా జరగలేదేమో, లేదా వారి అస్థికలు ఇంకా నిమజ్జనం చేయలేదేమో పరిశీలించాలి. అస్థికలు గంగలో కలిపే వరకు ఆత్మకు విశ్రాంతి ఉండదు. అవి ఒకచోట కట్టి ఉంచితే ఆత్మకూడా అక్కడే బంధించబడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి కలలు వస్తే వెంటనే అస్థికల నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలి. శ్రీకృష్ణుడు మహాభారతంలో ఒక సందర్భంలో పుత్రుడి చేతిమీదుగా పిండం అందుకున్నప్పుడే పితరులకు తృప్తి అని అంటాడు. ఒకవేళ పుత్రులు లేనివారి పరిస్థితి ఏంటి? వారికి ఎవరు పిండం పెట్టాలి? ఇలాంటి సందేహం చాలామందికి ఉంటుంది. పుత్రులు లేకపోతే మనవలు లేదా దోహిత్రులు, కూతురి కొడుకులు, అది కుదరకపోతే భార్య లేదా సోదరులు ఎవరైనా శ్రద్ధగా పిండం పెట్టవచ్చు. ముఖ్యం ఎవరు పెట్టారు అన్నది కాదు, ఎంత శ్రద్ధతో పెట్టారు అన్నదే ముఖ్యం. మనకు కలలో వారు కనిపిస్తున్నారంటే వారు మన నుండి ఆ శ్రద్ధను ఆశిస్తున్నారని అర్థం. కొన్నిసార్లు కలలో చనిపోయిన వ్యక్తి మన శరీరమీద ఏదో ఒక భాగాన్ని తాకుతాడు. అది ఏ భాగం అనేదాన్ని బట్టి ఫలితం మారుతుంది. వారు మన తలమీద చేయి పెడితే ఆశీర్వాదం, భుజంమీద చేయి పెడితే బాధ్యత లేదా ప్రోత్సాహం, చేతిని పట్టుకుంటే స్నేహం లేదా రక్షణ. కాని వారు మన కాళ్లను పట్టుకుంటే లేదా లాగితే మాత్రం అది అనారోగ్యానికి సంకేతం. కాళ్లకు సంబంధించిన జబ్బులు రావచ్చని లేదా నడకసాగని ఆటంకాలు రావచ్చని హెచ్చరిక. అలాగే చనిపోయినవారు కలలో నిద్రపోతున్నట్లు కనిపిస్తే వారి ఆత్మ చాలా ప్రశాంతంగా, నిశ్చలంగా ఉందని అర్థం. వారుగాఘ్య నిద్రలో ఉంటే వారు గర్భంలో ఉన్న శిశువులాగా మళ్లీ జన్మించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా భావించవచ్చు. ఇలాంటి కలలు మనసుకు చాలా హాయిని ఇస్తాయి. ఆ రోజంతా మనం చాలా ఉల్లాసంగా ఉంటాం. మనం తరచు వినే మాట పితృశాపం. అసలు పితృశాపముంటే ఎలాంటి కలలు వస్తాయి? కలలో ఇంటి పైకప్పు కూలిపోతున్నట్లు, లేదా ఇంట్లో పెద్ద వృక్షం నరికివేయబడినట్లు, లేదా ఎండిపోయిన బావి కనిపిస్తే అవి పితృశాపానికి బలమైన సంకేతాలు. వంశాభివృద్ధి ఆగపోవడాన్ని, ఆర్థిక మూలాలు ఎండిపోవడాన్ని ఈ దృశ్యాలు సూచిస్తాయి. ఇలాంటి భయంకరమైన కలలు పదే పదే వస్తుంటే వెంటనే రామేశ్వరం లేదా గయా క్షేత్రానికి వెళ్లి పితృ దోష నివారణ పూజలు చేయించడం తప్పనిసరి. నిర్లక్ష్యం చేస్తే తరతరాలకు ఆ దోషం వెంటాడుతుంది. మరొక సందేహం. కలలో చనిపోయినవారు కనిపిస్తే మరుసటి రోజు తల స్నానం చేయాలా? శాస్త్రం ప్రకారం కలలో చనిపోయినవారు కనిపిస్తే అది అశుభం కాదు, కాబట్టి స్నానం చేయాల్సిన పనిలేదు. కాని ఆ కలవల్ల మీకు భయం వేస్తే, చెమటలు పడితే, లేదా వారు వికృత రూపంలో కనిపిస్తే మాత్రం తల స్నానం చేయడం మంచిది. నీరు మన శరీరాన్నే కాదు, మనసులోని భయాన్ని కూడా ప్రక్షాళన చేస్తుంది. స్నానం చేసిన తర్వాత పూజగదిలో దీపం వెలిగిస్తే ఆ దోషం పోతుంది. ఇప్పుడు చాలా ఆసక్తికరమైన అంశం. చనిపోయినవారు కలలో కనిపిస్తారు కాని మాట్లాడరు. ఎందుకు? దీనికి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆత్మకు భాష ఉండదు. అది భావతరంగాల ద్వారానే సంభాషిస్తుంది. వారు మాట్లాడకపోయినా వారి కళ్లలోని భావం, వారి ముఖ కవళికలు మనకు అన్నీ చెబుతాయి. మనసుతో వింటేనే వారి మాటలు వినిపిస్తాయి. అందుకే కలలో వారు మాట్లాడలేదు అని బాధపడకూడదు. ఆ దృశ్యం కలిగించిన అనుభూతిని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు కలలో వారు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తారు, నోరు కదులుతుంది కాని మాట వినిపించదు. దీని అర్థం మనం వినకూడని రహస్యం ఏదో ఉందని, లేదా ఆ సమయం ఇంకా ఆసన్నం కాలేదని. భవిష్యత్తు గురించి కొన్ని విషయాలు గోప్యంగా ఉంచడమే ధర్మం. వారు చెప్పాలనుకున్నా విధి వారిని ఆపుతోందని అర్థం. మరి కలలో చనిపోయినవారు మనతో కలిసి ప్రయాణం చేస్తుంటే, బస్సులోనో రైలులోనో పక్క సీట్లో కూర్చుని ఉంటే, ఇది జీవిత ప్రయాణంలో వారు మనకు తోడుగా ఉన్నారని చెప్పే సంకేతం. నువ్వు ఒంటరివాడివి కాదు, మేము నీ వెంటే ఉన్నాం అని వారు ధైర్యం చెబుతున్నారు. ముఖ్యంగా కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి కలలు మనకు కొండంతా అండనిస్తాయి. అయితే ఈ ప్రయాణంలో వారు మధ్యలో దిగిపోయినట్లు కనిపిస్తే, అంటే ఒక స్టేషన్లో దిగ వెళ్ళిపోతుంటే, దీని అర్థం మీ సమస్య త్వరలో తీరబోతోందని. కష్టకాలంలో తోడుగా ఉన్నవారు ఆ కష్టం తీరగానే తమ దారిన తాము వెళ్తున్నారని భావించాలి. లేదా వారి ఆత్మకు తదుపరి గమ్యం వచ్చిందని, వారు అక్కడికి వెళ్తున్నారని అర్థం.
మనకు వచ్చే కలలు నలుపు తెలుపులో ఉంటాయా లేక రంగుల్లో కలర్ ఉంటాయా? చాలామందికి ఇది గుర్తుండదు. కాని రంగుల్లో వచ్చే కలలు చాలా శక్తివంతమైనవి. చనిపోయినవారు ప్రకాశవంతమైన రంగుల బట్టలు వేసుకుని కనిపిస్తే ఆ ఫలితం చాలా త్వరగా జరుగుతుంది. నలుపు తెలుపులో కనిపిస్తే అది గతం తాలూకు జ్ఞాపకం కావచ్చు. కానీ రంగులు అనేవి భవిష్యత్తును, జీవశక్తిని సూచిస్తాయి. ఇంతవరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. కాని అసలు ఆత్మ ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి మారే క్రమంలో మన కలలోకి వచ్చివారు ఇచ్చే సంకేతాలు ఎలా ఉంటాయి? పునర్జన్మ అనేది నిజంగా ఉందా? ఉంటే మన తాతనో అమ్మమ్మో మళ్లీ మన ఇంట్లోనే పుట్టారని మనకు ఎలా తెలుస్తుంది? దానికి కలలో ఎలాంటి సూచనలు కనిపిస్తాయి? చిన్న పిల్లలు నిద్రలో నవ్వుతుంటే వారు ఎవరితో మాట్లాడుతున్నట్లు? పూర్వీకులతోనేనా? ఈ పునర్జన్మ రహస్యాలు మరియు గరుడ పురాణంలో చెప్పబడిన ఆత్మ ప్రయాణ మార్గాల గురించి మనం తదుపరి భాగంలో ఇంకా లోతుగా విశ్లేషిద్దాం. ఈ విషయాలు వింటుంటే ఏదో తెలియని ఉద్వేగం కలుగుతుంది కదూ? మన బంధాలు ఎంత గొప్పవో అర్థమవుతుంది. శ్రీకృష్ణుడి గీతాసారం మన జీవితానికి ఎంత అవసరమో బోధపడుతుంది. పునర్జన్మ అనేది మన సనాతన ధర్మంలో ఒక మూలస్తంభం లాంటిది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలిన తర్వాత తన కర్మశేషాన్ని బట్టి మరో శరీరాన్ని ధరిస్తుంది. ఈ ప్రక్రియలో మన కుటుంబంలో చనిపోయినవారు మళ్లీ మన రక్త సంబంధికులుగానే పుట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని గరుడ పురాణం చెబుతోంది. మరి మన ఇంట్లో కొత్తగా పుట్టిన బిడ్డ మన పూర్వీకుడే అని మనకు ఎలా తెలుస్తుంది? దానికి కలలో కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత కొన్ని నెలలకు లేదా సంవత్సరాలకు ఒక మగబిడ్డో ఆడబిడ్డో పుట్టారనుకోండి. ఆ సమయం నుండి అంతకుముందు వరకు తరచూ మీ కలలోకి వచ్చే ఆ చనిపోయిన వ్యక్తి ఇక రావడం మానేస్తే దానికి అర్థం వారి ఆత్మ ఈ కొత్త శరీరంలోకి ప్రవేశించిందని. వారి ప్రయాణం ఒక గమ్యానికి చేరింది కాబట్టి వారికి ఇక పాత జ్ఞాపకాలతో పనిలేదు. అందుకే వారు కలలో కనిపించడం ఆగపోతారు. ఇది చాలా సూక్ష్మంగా గమనించాల్సిన విషయం. అలాగే చిన్నపిల్లలు నిద్రలో ఉన్నట్టుండి కేరింతలు కొడుతూ నవ్వుతుంటారు లేదా భయపడి ఏడుస్తుంటారు. వారికి ఆ సమయంలో ఎవరు కనిపించరు కదా, మరి ఎందుకు అలా ప్రవర్తిస్తారు? దీనికి మన పెద్దలు చెప్పే మాట ఏమిటంటే, దేవుడు ఆడిస్తున్నాడు లేదా పితృదేవతలు వచ్చి ఆడిస్తున్నారు అని. ఇది అక్షరాలా నిజం. పసిపిల్లల మనస్సు చాలా స్వచ్ఛంగా ఒక తెల్ల కాగితంలా ఉంటుంది. వారికి మనకు కనిపించని సూక్ష్మరూపాలు కనిపిస్తాయి. వారి పూర్వీకులు వచ్చి వారిని లాలిస్తున్నారని, వారితో ఆడుకుంటున్నారని అందుకే నమ్ముతారు. ఒకవేళ గర్భిణీ స్త్రీ కలలో ఒక ముసలి వ్యక్తి వచ్చి పండు ఇచ్చినట్లు లేదా తొట్ల ఊపుతున్నట్లు కనిపిస్తే పుట్టబోయే బిడ్డలో ఆ తాతగారి లేదా అమ్మమ్మగారి అంశ ఉందని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు పుట్టిన పిల్లల శరీరాలమీద కొన్ని మచ్చలు ఉంటాయి. అవి చనిపోయిన వ్యక్తికి ఉన్న మచ్చలలాగే ఒకే చోట ఉంటే అది పునర్జన్మకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇలాంటి విషయాలు మనకు ఆశ్చర్యం కలిగించినా ఆత్మబంధం ఎంత బలమైనదో గుర్తుచేస్తాయి. ఇంతటి అద్భుతమైన జన్మరహస్యాలను, మన ధర్మంలోని గొప్పతనాన్ని మీరు నమ్ముతున్నట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ నమ్మకమే మాకు బలం. ఈ విషయాలు మరికొందరికి చేరడానికి మీ లైక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు గరుడ పురాణంలో చెప్పబడిన మరికొన్ని భయంకరమైన మరియు ఆసక్తికరమైన కలల గురించి లోతుగా తెలుసుకుందాం. చనిపోయినవారు కలలో బురదలో కూరుకుపోయినట్లు లేదా మురికి నీటిలో ఉన్నట్లు కనిపిస్తే దానికి అర్థమేమిటి? ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. ఆత్మ వైతరణి అనే నదిని దాటలేక నరకయాతన పడుతోందని అర్థం. పాపాలు ఎక్కువగా చేసినవారు లేదా దానధర్మాలు చేయనివారి ఆత్మలు ఇటువంటి దుస్థితికి చేరుకుంటాయి. అలాంటప్పుడు వారు తమ వారసుల కలలోకి వచ్చి ఆ మురికి నుండి తమను బయటకు తీయమని దీనంగా చూస్తారు. ఇలాంటి కల వస్తే వెంటనే గోదానం, ఆవును దానం చేయడం అత్యంత శ్రేయస్కరం. గోవు తోక పట్టుకుని ఆత్మ వైతరణి నదిని దాటుతుందని శాస్త్రం చెబుతోంది. గోదానం చేసే శక్తి లేనివారు కనీసం ఆవుకు గ్రాసం పెట్టడం లేదా గోశాలకు సహాయం చేయడం వల్ల కూడా ఆత్మకు ఉపశమనం కలుగుతుంది. మరికొందరికి చనిపోయినవారు కలలో ఒక దట్టమైన అడవిలో తప్పిపోయినట్లు, దారి తెలియక తిరుగుతున్నట్లు కనిపిస్తారు. దీని అర్థం వారి ఆత్మ ఇంకా ఏ లోకానికి వెళ్లకుండా ప్రేతలోకంలో చిక్కుకుపోయిందని.
వారికి సరైన మార్గం చూపించేవారు లేక అయోమయంలో ఉన్నారని అర్థం. ఇది ముఖ్యంగా అనాథ ప్రేత సంస్కారం జరిగిన వారికి లేదా సరైన పద్ధతిలో అంత్యక్రియలు జరగని వారికి వస్తుంది. దీనికి విరుగుడుగా మనం నారాయణ సేవ చేయాలి అంటే పేదలకు అన్నదానం చేయడం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం. విష్ణువు నామానికి ఆత్మకు దారి చూపించే శక్తి ఉంది. మీ ప్రార్థన వారికి ఒక దీపంలా మారి ఆ చీకటి అడవి నుండి బయటపడే మార్గాన్ని చూపిస్తుంది. మనం ఇక్కడ చేసే ప్రతి మంచి పని అక్కడ వారికి ఊరటనిస్తుంది అనేదే ఈ సిద్ధాంతం సారాంశం. అదే విధంగా చనిపోయినవారు కలలో ఏదో ఒక పుస్తకం చదువుతున్నట్లు లేదా గ్రంథాలయంలో కూర్చున్నట్లు కనిపిస్తే వారి ఆత్మజ్ఞాన మార్గంలో పయనిస్తోందని, వారు ఋషి తుల్యులుగా మారుతున్నారని అర్థం. ఇది మీ వంశానికి ఎంతో గర్వకారణం. మీ పూర్వీకులలో ఒకరు సిద్ధ పురుషులుగా మారబోతున్నారని, వారి తపోశక్తి మీ కుటుంబాన్ని రక్షిస్తుందని దీని అర్థం. ఇలాంటి కలలు వచ్చినప్పుడు మనం కూడా దైవచింతన అలవర్చుకుంటే మంచి ఫలితాలు పొందుతాం. మనం తరచుగా వినే మరో మాట మహాలయ పక్షం. ఈ 15 రోజులు పితృ దేవతలకు చాలా ఇష్టమైన రోజులు. ఈ సమయంలో చాలామందికి తమ పూర్వీకులు కలలోకి వస్తుంటారు. ఎందుకంటే ఆ సమయంలో యమధర్మరాజు ఆత్మలకు భూమిమీదకు వెళ్లడానికి అనుమతి ఇస్తాడు. వారు మన ఇంటికి అతిథులుగా వస్తారు. మనం పెట్టే తర్పణాల కోసం ఎదురుచూస్తారు. ఆ సమయంలో కలలో వారు కనిపిస్తే మనం వెంటనే స్పందించాలి. వారికి ఇష్టమైన వంటలు చేసి బ్రాహ్మణులకు లేదా కాకులకు పెట్టాలి. కాకిని పితృస్వరూపంగా భావించడానికి ఒక బలమైన కారణముంది. రామాయణంలో కూడా కాకి ప్రస్తావన ఉంది. కాకి ఒక కన్నుతో మనుషులను, మరో కన్నుతో పితృలోకాన్ని చూడగలదని పురాణ కథనం. అందుకే కాకి ముట్టుకున్న అన్నం నేరుగా పితరులకు చేరుతుందని నమ్ముతారు. మీకు ఎప్పుడైనా కలలో చనిపోయినవారు మండుతున్నట్లు లేదా మంటల్లో కాలిపోతున్నట్లు కనిపించారా? ఇది గుండెలు పిండేసే దృశ్యం. దీని అర్థం వారి ఆత్మ తీవ్రమైన ఆవేదనలో, పశ్చాత్తాపంలో కాలిపోతోందని. బతికున్నప్పుడు చేసిన తప్పులు వారిని దహించివేస్తున్నాయని సంకేతం. ఇలాంటి కలవస్తే కాశీలో గంగా స్నానం చేసి వారి పేరుమీద తిలతర్పణం వదలడం ఒక్కటే మార్గం. గంగా జలం మాత్రమే ఆ మంటలను చల్లార్చగలదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అహంకారం మనిషికి శత్రువు అని చెప్పాడు. బతికున్నప్పుడు అహంకారంతో ప్రవర్తించినవారు చనిపోయాక కలలో తలక్రిందులుగా వేలాడుతున్నట్లు కనిపిస్తారు. ఇది వారి అహంకారానికి శిక్ష. ఇలాంటి కలలు మనకు ఒక హెచ్చరిక కూడా. మనం కూడా అలా ప్రవర్తిస్తే అదే గతి పడుతుందని పరోక్షంగా చెబుతున్నారు. కాబట్టి మనం వినయంతో, ధర్మాచరణతో జీవించాలి. ఇంతటి విలువైన సమాచారాన్ని సేకరించి మీ ముందుకు తీసుకువస్తున్న మా ప్రయత్నం మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను మోగించండి. భవిష్యత్తులో వచ్చే మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలను మిస్ అవ్వకుండా ఉంటారు. మరొక ముఖ్యమైన విషయం దుస్వప్న పరిహారాలు. చనిపోయినవారు కలలో భయంకరంగా కనిపిస్తే లేదా ఆ కల వల్ల మీకు నిద్రలేవగానే భయం వేస్తే ఏం చేయాలి? చాలామంది ఆ కలను అందరికీ చెప్పుకుంటూ తిరుగుతారు. నాకు రాత్రి మా తాతయ్య దెయ్యంలా కనిపించాడు అని భయపడుతూ చెబుతారు. కాని శాస్త్రం ప్రకారం చెడు కలను ఎప్పుడూ అందరికీ చెప్పకూడదు. అలా చెబితే ఆ దోషం పెరుగుతుంది, దాని ప్రభావం నిజమవుతుంది. మరి ఎవరికి చెప్పాలి? ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి ఆ మొక్కతో మీ కలను చెప్పుకోవాలి. లేదా గోమాత, ఆవు చెవిలో చెప్పాలి. అది కుదరకపోతే సూర్యభగవానుడికి నమస్కరించి, ఓ సూర్యదేవా, ఈ దుస్వప్న ఫలితాన్ని హరించు అని ప్రార్థించి ఆ కలను గాలికి వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ఆ కల యొక్క దుష్ప్రభావం నాశనమవుతుంది. ముఖ్యంగా శత్రువులకు లేదా గిట్టని వారికి మీ పీడకలల గురించి అస్సలు చెప్పకూడదు. వారు సంతోషిస్తే మీ కష్టాలు రెట్టింపు అవుతాయి. అలాగే నిద్రలేచిన వెంటనే మంచం దిగకుండా అచ్యుతం కేశవం రామనారాయణం అనే నామాన్ని జపించడం వల్ల రాత్రి వచ్చిన పీడకలలు మటుమాయం అవుతాయి. పడుకునేటప్పుడు దిండు కింద ఒక చిన్న ఇనుప వస్తువును లేదా హనుమాన్ చాలీసా పుస్తకాన్ని పెట్టుకోవడం వల్ల కూడా దుష్ట శక్తులు కలలోకి రాకుండా ఉంటాయి. మన మనస్సు ఎంత ధైర్యంగా ఉంటే ఆత్మలు అంత శాంతిస్తాయి. చనిపోయినవారి ఫోటోలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఇది కూడా కలలమీద ప్రభావం చూపిస్తుంది.
చాలామంది పడక గదిలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకుంటారు. ఇది వాస్తురీత్యా, ఆధ్యాత్మిక రీత్యా మంచిది కాదు. పడకగది అనేది భార్యాభర్తల ఏకాంతానికి సంబంధించినదే. అక్కడ పితరుల ఫోటోలు ఉంటే వారి చూపు మనమీద ఉన్నట్లు అనిపించి మానసిక ఒత్తిడి కలుగుతుంది. అది పీడకలలకు దారితీస్తుంది. వారి ఫోటోలను హాల్లో దక్షిణం గోడకు తగిలించడం ఉత్తమం. మరొక ఆసక్తికరమైన సందేహం: చనిపోయినవారు కలలో మనకు పూలు ఇస్తే, తెల్లటి పూలు ఇస్తే అది శాంతికి, మానసిక ప్రశాంతతకు చిహ్నం. ఎర్రటి పూలు ఇస్తే అది శక్తికి, విజయానికి సంకేతం. కాని వాడిపోయిన పూలు లేదా ఎండిపోయిన పూలమాల ఇస్తే మాత్రం ఏదో అశుభం జరగబోతోందని, ఆరోగ్యం క్షీణించబోతోందని అర్థం. పువ్వు అనేది జీవన వికాసానికి గుర్తు. అది వాడిపోతే జీవశక్తి తగ్గుతోందని గ్రహించాలి. కొందరు కలలో చనిపోయిన వారితో కలిసి పడవ ప్రయాణం చేస్తున్నట్లు చూస్తారు. ఇది చాలా అరుదైన కల. పడవ ప్రయాణం అనేది సంసార సాగరాన్ని దాటడానికి ప్రతీక. వారు మీతో పాటు ప్రయాణిస్తుంటే కష్టాల్లో వారు మీకు చుక్కానిలా ఉండి నడిపిస్తున్నారని అర్థం. ఆ పడవ ఒడ్డుకు చేరితే మీ కష్టాలు తీరినట్లే. కాని పడవ మునిగిపోతే మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పు అని, వాటిని మార్చుకోమని హెచ్చరిస్తున్నారు. శ్రీకృష్ణుడు మహాభారతంలో జడభరతుడి కథను ఉదాహరణగా చెబుతాడు. భరతుడు అనే రాజు ఒక జింక పిల్లమీద మమకారంతో చనిపోయి మరుసటి జన్మలో జింకగా పుడతాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, చనిపోయేటప్పుడు మన మనస్సు దేనిమీద లగ్నమై ఉంటుందో తదుపరి జన్మ అలాగే ఉంటుంది. అందుకే మన పెద్దలు చనిపోయిన వారి ఫోటోలను చూసి మరీ ఎక్కువగా ఏడవకూడదు అంటారు. మన ఏడుపు వారిని కట్టిపడేస్తుంది. వారు మన మమకారంలో చిక్కుకుని మళ్లీ మన ఇంట్లోనే ఏదో ఒక రూపంలో పుట్టి ఆత్మ ప్రయాణాన్ని ఆపేసుకుంటారు. కలలో చనిపోయినవారు గాజుల చప్పుడు లేదా గజ్జెల చప్పుడు చేస్తూ కనిపిస్తే, లేదా ఆ శబ్దాలు వినిపిస్తే, ఇది ఇంట్లో దేవతాశక్తి సంచరిస్తోందని చెప్పడానికి నిదర్శనం. చనిపోయిన ముత్తైదువలు ఇలా శబ్దరూపంలో తమ ఉనికిని తెలియజేస్తారు. ఇది భయపడాల్సిన విషయం కాదు, ఆనందించాల్సిన విషయం. ఇల్లు కళకళలాడుతుందని దానికి అర్థం. అయితే కలలో వారు ఇంటి తలుపులు బద్దలు కొడుతున్నట్లు లేదా కిటికీలు మూసేస్తున్నట్లు కనిపిస్తే ఇంట్లోకి రాబోయే లక్ష్మీదేవిని ఎవరో అడ్డుకుంటున్నారని అర్థం. ఇది నరదిష్టి లేదా కంటి దృష్టివల్ల కావచ్చు. ఎవరో మీ ఎదుగుదల చూసి ఓర్వలేక ప్రయోగాలు చేస్తున్నారని కూడా అనుమానించవచ్చు. ఇలాంటి కలలు వచ్చినప్పుడు ఇంటికి గుమ్మడికాయ కట్టడం లేదా ఉప్పుతో దిష్టి తీయడం వంటివి తప్పక చేయాలి. మనం ఇప్పటివరకు ఎన్నో రకాల కలల గురించి, వాటి ఫలితాల గురించి చర్చించుకున్నాం. కాని వీటన్నింటికీ మూలకారణం మన కర్మ. శ్రీకృష్ణుడు చెప్పిన కర్మణ్యవాధికారస్తే అనే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. మనం చేసే కర్మలే మనకు కలలుగా వస్తాయి, మన పితరుల రూపంలో హెచ్చరిస్తాయి. మరి అసలు ఈ పితృదోషాలు పూర్తిగా పోవాలంటే ఏం చేయాలి? జీవితాంతం ఈ కలలతో భయపడాల్సిందేనా? దీనికి శాశ్వత పరిష్కారం లేదా? శ్రీకృష్ణుడు కలియుగ మానవుల కోసం ఏదైనా సులభమైన మార్గాన్ని సూచించాడా? చనిపోయిన వారికి నిజమైన ముక్తిని ప్రసాదించే ఆ ఒక్క పని ఏమిటి? ఏ చిన్న పని చేస్తే మన పూర్వీకులు సంతోషించి మనకు కోటి వరాలు ఇస్తారు? రాబోయే చివరి భాగంలో ఈ సమస్యలన్నింటికీ శ్రీకృష్ణుడు చెప్పిన అంతిమ పరిష్కారం గురించి తెలుసుకుందాం. అలాగే ఏ రోజున, ఏ సమయంలో, ఏ దానం చేస్తే పితృదోషం సమూలంగా నాశనమవుతుందో సవివరంగా చర్చించుకుందాం. ఈ చివరి భాగం మీ జీవితాన్ని మలుపు తిప్పే భాగం అవుతుంది. ఇందులో చెప్పబోయే పరిహారాలు చాలా శక్తివంతమైనవి మరియు సులభమైనవి. ఆ అంతిమ పరిష్కారం మరేదో కాదు, సాక్షాత్తు భగవద్గీత పారాయణం. శ్రీకృష్ణుడు కలియుగంలో మానవులకు ప్రసాదించిన వరం భగవద్గీత. మన పూర్వీకులు లేదా చనిపోయిన మన ఆప్తులు ఏ లోకంలో చిక్కుకుని ఉన్నా, ఎలాంటి నరక బాధలు అనుభవిస్తున్నా వారికి తక్షణమే విముక్తి కలిగించే శక్తి భగవద్గీతలోని అధ్యాయాలకు ఉంది. ముఖ్యంగా భగవద్గీతలోని 7వ అధ్యాయం లేదా 15వ అధ్యాయాన్ని చనిపోయిన వారి పేరుమీద సంకల్పం చేసుకుని ప్రతిరోజూ పదిస్తే ఆ పుణ్యఫలం నేరుగా వారి ఆత్మకు చేరుతుందని శాస్త్రం ఘంటాపథంగా చెబుతోంది. ఇది ఎలా సాధ్యమని మీకు సందేహం రావచ్చు. మనం ఇక్కడ కూర్చుని చదివితే అక్కడ ఉన్న వారికి ఎలా చేరుతుంది? దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మనం మన ఫోన్లో ఇక్కడ డబ్బులు పంపిస్తే ఎక్కడో దూరదేశంలో ఉన్న మనవాళ్ల ఖాతాలో ఎలా జమ అవుతుందో
అలాగే మనమిక్కడ చేసే ఆధ్యాత్మిక సంకల్పమనే పాస్వర్డ్ ద్వారా ఆ పుణ్యం వారికి బదిలీ అవుతుంది. చనిపోయిన వారికి వారి స్వంతంగా కర్మలు చేసుకునే అవకాశముండదు. వారు పూర్తిగా మనమీద ఆధారపడి ఉంటారు. మనం చేసే ఈ పారాయణం వారికి ఒక చల్లని నీడలా మారి వారిని ఉన్నత లోకాలకు తీసుకువెళ్తుంది. మరొక అద్భుతమైన సులభమైన పరిష్కారం నామస్మరణ. కలియుగంలో యజ్ఞాలు యాగాలు చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించడం చాలా సులభం. మీ పూర్వీకులు కలలోకి వచ్చి భయపెడుతున్నా లేదా వారు బాధలో ఉన్నట్లు కనిపించినా మీరు వెంటనే ఈ నామస్మరణ మొదలుపెట్టండి. నా ఈ జపఫలం మా పితృదేవతలకు చెందుగాక అని నీళ్లు వదిలితే చాలు, వారు ఎక్కడున్నా తృప్తి చెందుతారు. కోటి రూపాయల ఖర్చుతో చేసే పనులు ఇవ్వలేని ఫలితాన్ని ఒక్క క్షణం భక్తితో చేసే నామస్మరణ ఇస్తుంది. శ్రీకృష్ణుడు గరుడ పురాణంలో మరొక రహస్యాన్ని కూడా చెప్పాడు. అదే గోసేవ. ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. పితృదోషాలు పోవడానికి, చనిపోయినవారి ఆత్మ శాంతించడానికి ఆవును పూజించడం అత్యంత శ్రేష్ఠమైన మార్గం. ముఖ్యంగా అమావాస్య రోజున లేదా చనిపోయినవారి తిథి రోజున ఆవుకు నానబెట్టిన శనగలు, బెల్లం, అరటి పండ్లు తినిపించాలి. ఆవు ఆహారాన్ని తిని తృప్తిగా నెమరు వేస్తున్నప్పుడు ఆవు నోటి నుండి వచ్చే గాలి మనకు తగిలితే మనకు ఉన్న సమస్త పితృదోషాలు పటాపంచలైపోతాయి. ఇది అనుభవపూర్వకంగా ఎంతోమందికి రుజువైన సత్యం. అలాగే నువ్వులు అనేవి శ్రీమహావిష్ణువు చెమట నుండి పుట్టాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పితృకార్యాల్లో నువ్వులకు అంత ప్రాధాన్యత. నల్ల నువ్వులను, నీళ్లను కలిపి వదిలే తర్పణం పితృదేవతలకు అమృతంలా మారుతుంది. మీకు ఏ మంత్రాలు రాకపోయినా పర్వాలేదు. కేవలం మీ పూర్వీకులను తలుచుకుని దక్షిణ దిక్కుగా తిరిగి గుప్పెడు నల్ల నువ్వులను నీళ్లలో వదిలితే చాలు. వారు ఆనందబాష్పాలతో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. సంవత్సరానికి ఒక్కసారైనా ఈ పని చేస్తే మీ వంశం ఏ లోటు లేకుండా వర్ధిల్లుతుంది. మన సనాతన ధర్మంలో ఉన్న ఇంతటి గొప్ప విషయాలను, మన బాధ్యతలను గుర్తుచేసే ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తమ పితృదేవతలకు సేవ చేసుకునే అవకాశం కలుగుతుంది. ధర్మాన్ని రక్షించడం అంటే ఇదే. మనం తరచుగా వినే మరో సందేహం. పితృదోషముంటే పెళ్ళిళ్ళు కావు, పిల్లలు పుట్టరు అని అంటారు. ఇది నిజమేనా? దీనికి ఖచ్చితమైన పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. దీనికి శ్రీకృష్ణుడు సూచించిన మార్గం కన్యాదానం లేదా పేద ఆడపిల్లల పెళ్లికి సహాయం చేయడం. మీ వంశంలో ఎవరికైనా పెళ్ళిళ్ళు ఆలస్యమవుతుంటే లేదా సంతాన సమస్యలుంటే మీ శక్తి మేరకు ఏదైనా పేద కుటుంబంలోని ఆడపిల్ల పెళ్లికి మంగళసూత్రం కాని, మెట్టెలు కాని లేదా కనీసం పట్టుబట్టలు కాని దానం చేయండి. ఆ పెళ్లిలో ఆనందంగా ఉన్న ఆ కుటుంబమిచ్చే ఆశీర్వాదం మీ పితృదేవతల ఆశీర్వాదంతో సమానం. ఆ పుణ్యం మీ దోషాన్ని కడిగేస్తుంది. అలాగే అనాథాశ్రమాలు లేదా వృద్ధాశ్రమాలలో అన్నదానం చేయడం కూడా పితృదోషానికి తిరుగులేని విరుగుడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారికి పెట్టే అన్నం నేరుగా భగవంతుడికి చేరుతుంది. మీ పూర్వీకుల తిథి రోజున మీ ఇంట్లో విందు భోజనాలు ఏర్పాటు చేసుకునే బదులు ఆ ఖర్చుతో ఒక అనాథాశ్రమంలోని పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టండి. ఆ పిల్లల కళ్లలో కనిపించే ఆనందం, వారి కడుపు నిండినప్పుడు వారు ఇచ్చే చిరునవ్వు మీ పూర్వీకులకు స్వర్గసుఖాలను ఇస్తుంది. వారి ఆత్మ మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. ఇంకొక విశేషమైన పరిహారం గురించి చెప్పుకోవాలి. అది దీపారాధన. కార్తీక మాసంలో లేదా పితృపక్షాలలో ఆకాశ దీపం పెట్టడం మన ఆచారం. అంటే ఇంటి పైకప్పు మీద లేదా ఎత్తైన ప్రదేశంలో దీపం వెలిగించి ఆకాశం వైపు చూపించడం. దీని ఉద్దేశ్యమేమిటంటే చీకటిలో దారి తెలియక అలమటిస్తున్న పితృ దేవతలకు వెలుగు చూపించడం. ఓ పితరులారా, ఈ దీపకాంతిని ఆధారంగా చేసుకుని మీరు ఉత్తమ లోకాలకు వెళ్ళండి అని మనం కోరుకోవడం. ఈ చిన్న క్రియవారి ప్రయాణానికి ఎంతో సహకరిస్తుంది. దీనివల్ల ఇల్లు తేజోవంతం అవుతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు దేహం నశించినా దేహీ ఆత్మ నశించదు. మన బంధం శరీరంతో కాదు, ఆత్మతో. అందుకే మనం చనిపోయిన వారిని ఫోటోల్లో చూసి ఏడవకూడదు. అలా ఏడితే వారి ఆత్మ బరువెక్కుతుంది.
మనం సంతోషంగా ఉంటూ ధర్మబద్ధంగా జీవిస్తూ నలుగురికి సహాయపడుతుంటే వారుపైన ఉండి మురిసిపోతారు. నా బిడ్డలు ఎంత గొప్పగా జీవిస్తున్నారు అని గర్వపడతారు. ఆ గర్వమే వారికి నిజమైన శాంతి. మనం చెడు పనులు చేస్తే, అధర్మంగా బతికితే వారు సిగ్గుతో తలదించుకుంటారు, క్షోభిస్తారు. అదే మనకు శాపంగా మారుతుంది. కాబట్టి మిత్రులారా, పితృదోషం అంటే ఏదో బయట నుండి వచ్చే శని గ్రహం కాదు. అది మన ప్రవర్తనకు, మన కృతజ్ఞతా భావానికి సంబంధించిన విషయం. మనకు ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని ఇచ్చిన మన తల్లిదండ్రులు, తాతముత్తాతల పట్ల గౌరవం చూపించడం మన బాధ్యత. బతికున్నప్పుడు వారిని బాగా చూసుకోవడం ఎంత ముఖ్యమో, చనిపోయాక వారి పేరుమీద ధర్మ కార్యాలు చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండూ ఒకే నాణేనికి ఉన్న రెండు వైపుల లాంటివి. ఒకవేళ మీ కలలో ఇప్పటికీ పూర్వీకులు కనిపిస్తూ ఉంటే భయపడకండి. ఈ రోజు మనం చెప్పుకున్న పరిహారాలలో ఏదో ఒకటి ఆచరించండి. ముఖ్యంగా అమావాస్య రోజున ఆవుకు ఆహారం పెట్టడం, లేదా భగవద్గీతలోని ఒక అధ్యాయం చదవడం అలవాటు చేసుకోండి. కొద్ది రోజుల్లోనే మీ కలల్లో మార్పు వస్తుంది. భయానక దృశ్యాలు పోయి ప్రశాంతమైన, ఆశీర్వాదపూర్వకమైన కలలు రావడం మొదలవుతాయి. మీ జీవితంలో అడ్డంకులు తొలగిపోయి విజయాలు సిద్ధిస్తాయి. చివరగా ఒక మాట. శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మం చాలా సరళమైనదే. ప్రేమ, కృతజ్ఞత, త్యాగం. ఈ మూడు గుణాలు ఉంటే ఏ దోషాలు మనల్ని ఏం చేయలేవు. చనిపోయిన వారిని ప్రేమించండి, వారు ఇచ్చిన జన్మకు కృతజ్ఞత చూపండి, వారి పేరుమీద ఎంతో కొంత త్యాగం, దానం చేయండి. ఇదే శ్రీకృష్ణుడు చెప్పిన అద్భుత సత్యం. ఇదే మన జీవితాన్ని మార్చేసే దివ్య ఔషధం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీరు మాతో ఇంతసేపు ఉన్నందుకు, ఈ విషయాలన్నీ శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ 6 భాగాల సిరీస్ మీకు పూర్వీకుల గురించి, కలల గురించి, కర్మల గురించి ఒక స్పష్టమైన అవగాహన ఇచ్చిందని ఆశిస్తున్నాము. మన పురాణాలలో దాగ ఉన్న విజ్ఞానం అనంతం. దాన్ని వెలికితీసి మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. మా ఈ ప్రయత్నానికి మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఏ ఒక్క మంచి విషయాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఈ వీడియో సిరీస్ మీకెలా అనిపించిందో, మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీ సందేహాలను కూడా అడగండి. మా పండితుల ద్వారా వాటికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ముఖ్యంగా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది పితృదోషాలతో, పీడకలలతో బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేక సతమతమవుతున్నారు. వారికి ఈ వీడియో ఒక పరిష్కారం చూపించవచ్చు. ఒక మంచి విషయాన్ని 10 మందికి పంచడం కూడా దైవసేవతో సమానమే. మీ కుటుంబం, మీ పూర్వీకుల ఆశీర్వాదంతో సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో వర్ధిల్లుగా కాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొక అద్భుతమైన ఆధ్యాత్మిక అంశంతో మళ్లీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. సర్వేజనా సుఖినో భవంతు. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ. శుభం. అలాగే నువ్వులు అనేవి శ్రీమహావిష్ణువు చెమట నుండి పుట్టాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పితృకార్యాల్లో నువ్వులకు అంత ప్రాధాన్యత. నల్ల నువ్వులను, నీళ్లను కలిపి వదిలే తర్పణం పితృదేవతలకు అమృతంలా మారుతుంది. మీకు ఏ మంత్రాలు రాకపోయినా పర్వాలేదు. కేవలం మీ పూర్వీకులను తలచుకుని దక్షిణ దిక్కుగా తిరిగి గుప్పెడు నల్ల నువ్వులను నీళ్లలో వదిలితే చాలు. వారు ఆనందబాష్పాలతో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. సంవత్సరానికి ఒక్కసారైనా ఈ పని చేస్తే మీ వంశం ఏ లోటు లేకుండా వర్ధిల్లుతుంది. మన సనాతన ధర్మంలో ఉన్న ఇంతటి గొప్ప విషయాలను, మన బాధ్యతలను గుర్తుచేసే ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తమ పితృదేవతలకు సేవ చేసుకునే అవకాశం కలుగుతుంది. ధర్మాన్ని రక్షించడం అంటే ఇదే. మనం తరచుగా వినే మరో సందేహం. పితృదోషముంటే పెళ్ళిళ్ళు కావు, పిల్లలు పుట్టరు అని అంటారు. ఇది నిజమేనా? దీనికి ఖచ్చితమైన పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. దీనికి శ్రీకృష్ణుడు సూచించిన మార్గం కన్యాదానం లేదా పేద ఆడపిల్లల పెళ్లికి సహాయం చేయడం.
మీ వంశంలో ఎవరికైనా పెళ్లిళ్లు ఆలస్యమవుతుంటే లేదా సంతాన సమస్యలుంటే మీ శక్తి మేరకు ఏదైనా పేద కుటుంబంలోని ఆడపిల్ల పెళ్లికి మంగళసూత్రం కాని మెట్టెలు కాని లేదా కనీసం పట్టుబట్టలు కాని దానం చేయండి. ఆ పెళ్లిలో ఆనందంగా ఉన్న ఆ కుటుంబమిచ్చే ఆశీర్వాదం మీ పితృదేవతల ఆశీర్వాదంతో సమానం. ఆ పుణ్యం మీ దోషాన్ని కడిగేస్తుంది. అలాగే అనాథాశ్రమాలు లేదా వృద్ధాశ్రమాలలో అన్నదానం చేయడం కూడా పితృదోషానికి తిరుగులేని విరుగుడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారికి పెట్టే అన్నం నేరుగా భగవంతుడికి చేరుతుంది. మీ పూర్వీకుల తిథి రోజున మీ ఇంట్లో విందు భోజనాలు ఏర్పాటు చేసుకునే బదులు ఆ ఖర్చుతో ఒక అనాథాశ్రమంలోని పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టండి. ఆ పిల్లల కళ్లలో కనిపించే ఆనందం, వారి కడుపు నిండినప్పుడు వారు ఇచ్చే చిరునవ్వు మీ పూర్వీకులకు స్వర్గసుఖాలను ఇస్తుంది. వారి ఆత్మ మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. ఇంకొక విశేషమైన పరిహారం గురించి చెప్పుకోవాలి. అది దీపారాధన. కార్తీక మాసంలో లేదా పితృపక్షాలలో ఆకాశ దీపం పెట్టడం మన ఆచారం. అంటే ఇంటి పైకప్పు మీద లేదా ఎత్తైన ప్రదేశంలో దీపం వెలిగించి ఆకాశం వైపు చూపించడం. దీని ఉద్దేశ్యమేమిటంటే చీకటిలో దారి తెలియక అలమటిస్తున్న పితృ దేవతలకు వెలుగు చూపించడం. ఓ పితరులారా, ఈ దీపకాంతిని ఆధారంగా చేసుకుని మీరు ఉత్తమ లోకాలకు వెళ్ళండి అని మనం కోరుకోవడం. ఈ చిన్న క్రియవారి ప్రయాణానికి ఎంతో సహకరిస్తుంది. దీనివల్ల ఇల్లు తేజోవంతం అవుతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు, దేహం నశించినా దేహీ ఆత్మ నశించదు. మన బంధం శరీరంతో కాదు, ఆత్మతో. అందుకే మనం చనిపోయిన వారిని ఫోటోల్లో చూసి ఏడవకూడదు. అలా ఏడితే వారి ఆత్మ బరువెక్కుతుంది. మనం సంతోషంగా ఉంటూ, ధర్మబద్ధంగా జీవిస్తూ, నలుగురికి సహాయపడుతుంటే వారుపైన ఉండి మురిసిపోతారు. నా బిడ్డలు ఎంత గొప్పగా జీవిస్తున్నారు అని గర్వపడతారు. ఆ గర్వమే వారికి నిజమైన శాంతి. మనం చెడు పనులు చేస్తే, అధర్మంగా బతికితే వారు సిగ్గుతో తలదించుకుంటారు, క్షోభిస్తారు. అదే మనకు శాపంగా మారుతుంది. కాబట్టి మిత్రులారా, పితృదోషం అంటే ఏదో బయట నుండి వచ్చే శని గ్రహం కాదు. అది మన ప్రవర్తనకు, మన కృతజ్ఞతా భావానికి సంబంధించిన విషయం. మనకు ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని ఇచ్చిన మన తల్లిదండ్రులు, తాతముత్తాతల పట్ల గౌరవం చూపించడం మన బాధ్యత. బతికున్నప్పుడు వారిని బాగా చూసుకోవడం ఎంత ముఖ్యమో, చనిపోయాక వారి పేరుమీద ధర్మకార్యాలు చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండూ ఒకే నాణేనికి ఉన్న రెండు వైపుల లాంటివి. ఒకవేళ మీ కలలో ఇప్పటికీ పూర్వీకులు కనిపిస్తూ ఉంటే భయపడకండి. ఈ రోజు మనం చెప్పుకున్న పరిహారాలలో ఏదో ఒకటి ఆచరించండి. ముఖ్యంగా అమావాస్య రోజున ఆవుకు ఆహారం పెట్టడం, లేదా భగవద్గీతలోని ఒక అధ్యాయం చదవడం అలవాటు చేసుకోండి. కొద్ది రోజుల్లోనే మీ కలల్లో మార్పు వస్తుంది. భయానక దృశ్యాలు పోయి, ప్రశాంతమైన, ఆశీర్వాదపూర్వకమైన కలలు రావడం మొదలవుతాయి. మీ జీవితంలో అడ్డంకులు తొలగిపోయి, విజయాలు సిద్ధిస్తాయి. చివరగా ఒక మాట. శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మం చాలా సరళమైనదే. ప్రేమ, కృతజ్ఞత, త్యాగం. ఈ మూడు గుణాలు ఉంటే ఏ దోషాలు మనల్ని ఏం చేయలేవు. చనిపోయిన వారిని ప్రేమించండి, వారు ఇచ్చిన జన్మకు కృతజ్ఞత చూపండి, వారి పేరుమీద ఎంతో కొంత త్యాగం, దానం చేయండి. ఇదే శ్రీకృష్ణుడు చెప్పిన అద్భుత సత్యం. ఇదే మన జీవితాన్ని మార్చేసే దివ్య ఔషధం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీరు మాతో ఇంతసేపు ఉన్నందుకు, ఈ విషయాలన్నీ శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ 6 భాగాల సిరీస్ మీకు పూర్వీకుల గురించి, కలల గురించి, కర్మల గురించి ఒక స్పష్టమైన అవగాహన ఇచ్చిందని ఆశిస్తున్నాము. మన పురాణాలలో దాగ ఉన్న విజ్ఞానం అనంతం. దాన్ని వెలికితీసి మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. మా ఈ ప్రయత్నానికి మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఏ ఒక్క మంచి విషయాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఈ వీడియో సిరీస్ మీకెలా అనిపించిందో, మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీ సందేహాలను కూడా అడగండి. మా పండితుల ద్వారా వాటికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ముఖ్యంగా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు,
వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది పితృదోషాలతో పీడకలలతో బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేక సతమతమవుతున్నారు. వారికి ఈ వీడియో ఒక పరిష్కారం చూపించవచ్చు. ఒక మంచి విషయాన్ని 10 మందికి పంచడం కూడా దైవసేవతో సమానమే. మీ కుటుంబం మీ పూర్వీకుల ఆశీర్వాదంతో సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో వర్ధిల్లుగా కాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొక అద్భుతమైన ఆధ్యాత్మిక అంశంతో మళ్లీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. సర్వేజనా సుఖినో భవంతు. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ. శుభం.